చూడండి 5m - 3 = 10. అభ్యాసం 3.2లో ఫస్ట్ లెక్క పేజ్ నెంబర్ 96 7th క్లాస్ మ్యాథమెటిక్స్. చూడమ్మా, ఫస్ట్ కింది సమీకరణాలను సాధించండి అని 5m/3 = 10. చూడండి, ఈ 3 అనేది హారంలో ఉంది. హారం పైదాన్ని లవం అంటాం, కిందాన్ని న్యూమరేటర్ ఇంగ్లీష్లో, ఇది డినామినేటర్. ఓకేనా? ఈ హారంలో ఉన్న సంఖ్య ఇజుకోటాలకు వస్తే ఇంటులోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. డివైడెడ్ బైలో కింద ఉన్న సంఖ్య ఇజుకోటాలకు ఏమైంది ఇంటులో వచ్చేసింది. అప్పుడు ఏమవుతుందమ్మా, 5m = అవతల తీసుకెళ్తే ఈ 3ని ఇంటులోకి వస్తుంది. ఓకేనా? ఇంటులోకి వచ్చిన చూడండి, 13 లెక్క 5m = 13 30. ఇప్పుడు 5 అనేది ఇంటులో ఉంది కదా, 5కి mకి ఏ గుర్తు లేకపోతే మధ్యలో ఇంటూ ఉన్నట్టు, ఇంటులో ఉన్న సంఖ్య అవతలకైతే డివైడెడ్ బైలో వెళ్తుంది. ఇప్పుడు డివైడెడ్ బైలో ఉన్న సంఖ్య అవతల ఇంటులో అయింది కదా, అట్లాగే ఇంటులో ఉన్న సంఖ్య ఇజుకోటాలకు వస్తే ఎక్కడికి వచ్చింది, డివైడెడ్ బైలోకి వచ్చింది, అంటే కింద హారానికి వచ్చింది. అప్పుడు m ఏమవుతామా 30/5. అంతేగా, ఇక్కడ ఇంట్లో ఉన్న సంఖ్య కిందకి వచ్చింది, డివైడెడ్ బైలోకి వచ్చింది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, 5 1 5 6, అంతేనా? 5 6 30. m ఎంత వచ్చింది 6. అది ఫస్ట్ లెక్క. నెక్స్ట్ రెండోది 4m - 23 = 13. అదే చూడండి, మైనస్ గుర్తు ఇజుకోట అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఒకవేళ ప్లస్ గుర్తు ఇజుకోట అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అది చూడండి, ఈ -23 అవుతుంది ఇస్తుంటే +23 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4m = 13 + 23. 13 + 23 ఎంతమ్మా, ఎంత? 36. 4m = 4కి nకి మధ్యలో ఏ గుర్తు రావద్దు, ఏమన్నట్టు ఇంటూ ఉన్నాడు. ఇంటిలో ఉన్న సంఖ్య ఇజుకోవడానికి డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా? అప్పుడు n = ఎంత అవుతుంది, 36/4. 4 ఎక్కడో ఎన్నిసార్లు వచ్చి 36 4 9. n = ఎంత ఇక్కడ, ఎంత 9. చూడండి, నెక్స్ట్ -5 + 3x = 16. అంతేనా? ఈ మైనస్ అనేది ఇజుకోవడానికి ఏమవుతుంది, ప్లస్. ఒకవేళ ప్లస్ అవతలకైతే మైనస్. ఈ మైనస్ అనేది అవతలకి వెళ్తున్నా, అప్పుడు ఏమవుతుందమ్మా 3x = 16 + 5. 16 + 5 ఎంత, 21 = 3x. xకి 3కి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఈ ఇంటూలో ఉన్న సంఖ్య ఇజుకోట అవతలకి ఎక్కడికి వెళ్తే డివైడెడ్ బై. అప్పుడు x = ఎంతమ్మా 21/3. 3 1 3 7. దేర్ఫోర్ x = ఎంత 7. నెక్స్ట్ లాస్ట్ లెక్క దీంట్లో 2 × y - 1 = ఎంత 8. ఈ 2ని లోపలికి వచ్చేయండి, లేదా ఈ 2కి y - 5కి మధ్యలో ఏ గుర్తు రాబోతే ఏమన్నట్టు ఇంటూ. ఈ ఇంటిలో ఉన్న సంఖ్య ఇజుకోవడానికి ఎంత అవుతుందమ్మా, డివైడెడ్ బై. y - 1 = 8/2. 2 1 2 4. మనకి ఏమొచ్చింది, y - 1 = ఎంత అక్కడ 4. -1 ఇజుకోవడానికి +1. అప్పుడు y = 4 + 1. అంతేనా? 4 + 1 ఎంత, y = ఈ విధంగా మనం చేస్తాం. ప్లస్ గుర్తు కనుక ఇజుకోట అవతలుంటే అవతలకి వెళ్తే మైనస్ అవుద్ది, మైనస్ గుర్తు అవతలకి వెళ్తే ప్లస్ అవుద్ది. ఇంటిలో ఉన్న సంఖ్య అవతలకి వెళ్తే డివైడెడ్ బై. డివైడెడ్ బైలో ఉన్న సంఖ్య అవతలకి వెళ్తే ఇంటిలోకి వెళ్తుంది. అవి గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, తర్వాత 3.2 అభ్యాసం పేజ్ నెంబర్ 96లో 7th క్లాస్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ లెక్క ఏమన్నారంటే, క్రింది వాటిని సాధించండి. 3x = ఎంత 18. xకి 3కి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఈ ఇంటిలో ఉన్న సంఖ్య ఇజుకోవడానికి ఎక్కడికి వెళ్తే డివైడెడ్ బై. కాబట్టి x = ఎంత 18/3. 3 1 3 6 18. కాబట్టి x = ఎంత 6. నెక్స్ట్ ఇక్కడ b/7 = -2. డివైడెడ్ బైలో ఉన్న సంఖ్య ఇజుకోవడానికి అయితే ఎక్కడికి వెళ్తే ఇంటిలో వెళ్తుంది. ఒకవేళ ఇంటిలో ఉన్న సంఖ్య ఇజుకోవడానికి వెళ్తే డివైడెడ్ బై. కాబట్టి 7 అనేది 2 వచ్చేసింది. b = -2 ×
7 అంతేనా ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 7 are 14 therefore b equal to minus 14 ఓకే నెక్స్ట్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 10 ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నా x అనేది 2 అనేది ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూలో ఉన్న సంఖ్య ఇజ్ ఈక్వల్ టు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది డివైడెడ్ బై అప్పుడు x ఈక్వల్ టు 10/2 2 5 therefore x ఈక్వల్ టు కమ్మా 5 తర్వాత 10a ప్లస్ 6a ఈక్వల్ టు 40 ఈ ప్లస్ 40 ఈక్వల్ అవుతుంది మైనస్ 40 అంతేనా ఈ ప్లస్ 6 అవతలపోతే మైనస్ 6 అవుతుంది అప్పుడు చూడమ్మా 10 మైనస్ 40 ఈక్వల్ టు మైనస్ 6a అంతేనా ఈ ప్లస్ 40 అవతలకి వెళ్తే మైనస్ 40 అయింది ఈ ప్లస్ 6a అవతలకి తీసుకెళ్ళి మైనస్ 6a అయింది ఓకే 10 40 పోతే 30 పెద్ద సంఖ్య ముందు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 30 ఇది ఈక్వల్ టు 6a మైనస్ 6a ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ 6 1 6 5 ఏ ఈక్వల్ ఎంత నెక్స్ట్ 7m ఈక్వల్ టు 21 ఈ మైనస్ 7 అనేది ఇంటూలో ఉంది అవతలకి వెళ్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది ఓకేనా అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21/7 7 1 7 3 therefore m is equal to ఎంత మైనస్ 3 ఓకే 4p ప్లస్ 7 ఈక్వల్ టు మైనస్ 21 ఇది ప్లస్ 7 అయ్యా ప్లస్ 7 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది అయితే ఏమవుతుంది మైనస్ 7 అప్పుడు 4p ఈక్వల్ టు మైనస్ 21 మైనస్ 7 రెండు ఒకే గుర్తు కదా ఒకే గుర్తు కాబట్టి కూడి మైనస్ గుర్తేద్దాం 4p ఈక్వల్ టు మైనస్ 28 అంతేనా 4కి పక్కన ఏం లేకపోతే ఇంట్లో ఉన్నట్టు 4 అనేది ఎవరికైతే డివైడెడ్ బైలోకి వెళ్తుంది అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 28/4 4 1 4 7 therefore p ఈక్వల్ టు మైనస్ 7 ఓకేనా చేయండి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఈ వీడియోలో మనం 7వ తరగతి 3వ పాఠానికి సంబంధించి సామాన్య సమీకరణాలు అనే పాఠానికి సంబంధించి 94 పేజీలో ఉదాహరణ 7 లెక్చర్లో ఏమన్నారంటే 3k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 28 సాధించండి అన్నారు 3k ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 28 సాధించండి అన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సాధించండి అంటే సాధించండి అన్నా కనుగొనండి అన్నా ఒకటే అర్థం ఇక్కడ మనకు తెలియనటువంటి వాల్యూ k 3 అంటే దాని విలువ తెలుసు 4 అంటే దాని విలువ తెలుసు 28 అంటే దాని విలువ తెలుసు మనకు తెలియాల్సింది k దీని విలువ కనుక్కోవాలి సాధించండి అని ఒక సమీకరణం మనకి ఇచ్చినప్పుడు దాని విలువ మనం కనుగొనే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ 3k వాల్యూ కావాలి కాబట్టి ఈ మిగిలిన పదాన్ని తీసుకురండి ఇప్పుడు ఏమవుతుందంటే 3k ఈజ్ ఈక్వల్స్ టు 28 ఈ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ అవుతుందంటే మైనస్ 4 అంటారు దీన్ని పక్షాంతరం చెందుతున్నా అంటారు ఈ ప్లస్ 4 అవుతుందంటే మైనస్ 4 అవుతుంది ఈ మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఒక ప్లస్ గుర్తు ఈజ్ ఈక్వల్ అవుతుందంటే మైనస్ అవుతుంది మైనస్ గుర్తు ఈజ్ ఈక్వల్ వస్తే ప్లస్ అవుతుంది అట్లాగే మనం చూస్తే 3k ఈజ్ ఈక్వల్స్ 28 మైనస్ 4 28 4 పోతే 24 ఈ 3 అనేది కేకి ఇంటూలో ఉంది ఈ రెండింటి మధ్య ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు అప్పుడు ఇంటూలో ఉన్నది తీసుకోవడం వస్తే డివైడెడ్ బెలక్ వస్తుంది అంటే 24/3 3 1 3 2 k ఈజ్ ఈక్వల్ టు 8 అని మనం ఆన్సర్గా తీసుకుంటాం తర్వాత 95వ పేజీలో ఉదాహరణ 8 96వ పేజీ ఉదాహరణ 8 ఏమన్నారంటే సాధించండి ఇది 96వ పేజీ ఉదాహరణ 8 వీళ్ళు ఏమన్నారంటే
మైనస్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 16. ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 16. సేమ్ ఈ మైనస్ 4 అనేది ఇక్కడ ఈ రెండింటి మధ్య లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఈ మైనస్ 4 అనేది దీనికి ఇంటూలో ఉంది. ఇజ్ ఈక్వల్ టు అవుతుందంటే డివైడెడ్ బైలోకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఇజ్ ఈక్వల్ టు అవుతున్న ఉన్నటువంటి మైనస్ అవతలకి అయితే ప్లస్ అవుతుంది, ప్లస్ అవతలకి అయితే మైనస్ అవుతుంది, ఇంటూలో ఉన్నది అవతలకి అయితే డివైడెడ్ బై అవుతుంది. ఒకవేళ డివైడెడ్ బైలో ఉన్నది ఇజ్ ఈక్వల్ టు అవుతుంది వస్తే ఇంటూలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 16/-4. ఈ మైనస్ అనేది లవానికి రాసుకోవచ్చు లేదా హారానికే రాసుకోవచ్చు. లేదా ఇట్ ఇస్ డినామినేటర్ ఆర్ డినామినేటర్ మైనస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్మర్. నెక్స్ట్ 4 4 16. కాబట్టి మనకు మిగిలింది ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు -4 మిగిలింది. ఈ -1 అనేది ఇది కూడా అవుతుంది అయితే +1 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -4 + 1. -4 నుంచి ఒకటో అదే 3. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 4. 4కు ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -3. therefore x is equal to -3 మనం ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 96వ పేజీలోనే అభ్యాసం 3.2లో 96వ పేజీలో అభ్యాసం 3.2లో మనకి క్రింది సమీకరణాలను సాధించండి అన్నాడు. క్రింది సమీకరణాలను సాధించండి అని మనకి ఫస్ట్ లెక్క 5m/3 ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు. దీన్ని సాధించండి అంటే ఎంలో మనం కనుక్కోవాలి. ఈ 3 అనేది బైలో ఉంది. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది లవం, ఇది హారం. హారంలో ఉన్నది ఇచ్చుకోవడం అప్లికేస్తే ఇంటిలోకి వచ్చింది. న్యూమరేటర్లో ఉన్నది ఇచ్చుకోవడం అప్లికేస్తే ఇంటిలోకి వస్తుంది. అంటే మల్టిప్లై చేస్తుంది. అంటే 5m ఇజ్ ఈక్వల్స్ టు 10 × 3. 10 × 3. therefore 5m ఇజ్ ఈక్వల్స్ టు 3 10 30. ఇక్కడ 5కి mకి ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఇంటూలో ఉన్న దానికి అయితే డివైడ్ బై బాగా అక్కడ దీన్ని భాగిస్తుంది. అప్పుడు 30/5. 5 6 30. therefore m ఇజ్ ఈక్వల్ టు 6గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. తర్వాత అభ్యాసంలోనే 3వ లెక్కగా మనం చూసినట్లయితే 3వ లెక్క ఏం చేయడమ్మా -5 + 3x = 16. Here we have -5 on LHS. Put into RHS we get +5. Therefore 3x minus +5. Therefore 16 + 5. Therefore 3x = 16 + 5 21. 3 × x ఈ రెండింటి మధ్య ఏది లేకపోతే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న సంఖ్య ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది. therefore x = 21/3. 3 1 3 7. therefore x = 7 is the answer. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏమి వచ్చాయంటే 2 × y - 1 = 8. ఈ 2 అనేది ఇంటిలో ఉంది. అవతలకి వెళ్తే డివైడ్ డెవలప్ అవుతుంది. అప్పుడు y - 1 = 8/2. అప్పుడు y - 1 = 2 1 4 -1 అవతలకి తీసుకెళ్తే +1 అవుతుంది. therefore y = 4 + 1. 4 + 1 అంటే 5. y = 5. తర్వాత 96వ పేజీలోనే అభ్యాసం 3.2లో క్రింది సమీకరణాలను సాధించండి అని మళ్ళీ మనకి రెండో రౌండ్లో లెక్క ఇవ్వడం జరిగింది. రెండో రౌండ్లో ఫస్ట్ లెక్క ఏమిచ్చారంటే మనకి 3x = 18. ఈ 3 అనేది ఇంట్లో ఉంది. అవతలకి అయితే డివైడ్ బై అవుతుంది. therefore x = 18/3. 3 1 3. therefore x = 6. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే b/7 = -2. ఈ 7 అనేది డివైడెడ్ బై 1. అవతలకి వెళ్తే ఇంటూలో జరుగుతుంది. అప్పుడు b = -2 × 7. అప్పుడు b = 2 7 14. మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. ఇక్కడ మీకు అక్షరాలలో తీరాల్సింది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే ఒకే గుర్తును కనుక మీరు అచ్చి వేస్తే ప్లస్ వచ్చింది, ఒకే గుర్తును కనుక అచ్చి వేస్తే మీకు ప్లస్ వచ్చింది, వేరు వేరు గుర్తులు అచ్చి వేస్తే మనకు మైనస్ వచ్చింది. ఈ విధంగా మనం అమ్ముడు లెక్క వేస్తాం. తర్వాత థర్డ్ ప్రాబ్లం మనం చూసారంటే మనకు ఏం చేయాలంటే -2x = -10. ఈ -2 అనేది గుర్తుతో సహా తీసుకోవాలి. -2 అనేది ఇంటిలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు x తర్వాత థర్డ్ ప్రాబ్లం -2x = -10. అప్పుడు -2 అనేది ఇంటిలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. x = -10/-2. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 1 2 5 10 5 కాబట్టి x = 5. తర్వాత నాలుగో లెక్క 10 + 6a = 40. అప్పుడు ఏదైనా రాసుకోవచ్చు అంటే ఈ +10 అవతలకి వెళ్తే -10 అవుతుంది. అప్పుడు 6a అంతే ఉంచాం, 40 మైనస్ ఈ +10 అవతలకి వెళ్తే -10 అవుతుంది. 6a = 40 10 30. 6కి 8కి మధ్యలో ఇంటూ గుర్తున్నాడు, ఇంటూలో ఉన్న 6 అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. therefore a = 30/6. 6 1లో 6 5. therefore a = we get the answer as 5. next one -7m = 21. ఈ -7 గుర్తుతో సహా మనం తీసుకోవాలంటే -7 అనేది అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, ఇంటూలో ఉంది కాబట్టి. అప్పుడు ఇక్కడ ఇంటూ ఉందమ్మా, ఈ రెండింటి మధ్య ప్లస్ గుర్తుందనుకో, అప్పుడు +7 అవతలకి వెళ్తే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏ గుర్తు లేదు అంటే ఇంటూ ఉన్నట్టు అంటాం. ఈ ఇంటూలో ఉన్న అవతలకి డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు 21/-7 7 1 7 3. కాబట్టి m = ఈ మైనస్ -3. ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ వన్ తర్వాత దగ్గర మనం చూసుకున్నట్లయితే 4p + 7 = -21. 4p + 7 = -21. ఇది +7, ఈ +7 అవుతుంది అంటే -7 అవుతుంది. అప్పుడు 4p = -21/-7. అప్పుడు 4p = మైనస్ ఒకే గుర్తుంటే మనం చూడాలి. అప్పుడు 21 1 7 ఎంత 28. కానీ వీటి ముందు మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ వేస్తాం. ఒకే గుర్తు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి రెండింటిని కూడాలి. ఒకే గుర్తుంటే కూడాలి, వేరే వేరే గుర్తుంటే మనం తీసేయాలి. అప్పుడు 4కి pకి ఏ గుర్తు లేకపోతే ఇంటూ అన్నాడు. ఈ 4 ఇంటూలో ఉన్నటువంటి 4 ఇటు వస్తే డివైడెడ్ బై వస్తుంది. అప్పుడు p = -28/4. 4 1 4 7. ఈ మైనస్ దీనికి సంబంధించింది కాబట్టి p = -7 అనే ఆన్సర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నా 3x - 1/3 = 5. ఈ -1/3 అనేది యువతలకు వస్తే +1/3 అవుతుంది. అప్పుడు 3x = 5 + 1/3. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఏమంటారంటే ఇప్పుడు 3x = ఈ ఇక్కడ 5కి కింద ఏం లేకపోతే 1 ఉన్నాడు, అంటే కింద హారంలో ఏం లేకపోతే 1 ఉన్నాడు. ఇక్కడ లవము హారం ఇది భిన్న రూపంలో ఉంది, దీనికి హారంలో 3 ఉంది. ఆ రెండింటి యొక్క కసాయి ఎట్లా అవుతుంది? ఈ రెండింటిని నచ్చవేస్తే మనం కసాయి రాసుకోవచ్చు. ఈ 3 1 3 అడ్డగుణకారం చేస్తే అడ్డగుణకారం ఈ 3 5 నచ్చవేస్తుంది. ఈ 1 నచ్చవేస్తుంది. 3 5 15 + 1 × 1 1. అప్పుడు 3x = 15 + 1 16/3. ఈ 3 అనేది ఇంట్లో ఉంది, ఇటు వస్తే డివైడెడ్ బై వస్తుంది, దీని వస్తుంది అనమాట. అప్పుడు x = 16/3 × 3. therefore x = 16/3 9. దిస్ ఇస్ ద ఆన్సర్. క్యాన్సిలేషన్స్ ఏం పోవు కాబట్టి దాంట్లో టోల్ పెడతాం. నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి లెక్క 18 - 7n = -3. ఈ మైనస్ ఈ +18, ఈ ప్లస్ తెలుగు లేకపోతే ప్లస్ ఉన్నట్టు
ప్లస్ 18 లోపలికి వెళ్తే మైనస్ 18 అవుతుంది. అప్పుడు -7n అంతే ఉంచాం. -7n -3 -18 -7n ఈ మైనస్ మైనస్ ఒకే గుర్తున్నాయి కాబట్టి కూడాలి. మైనస్ మైనస్ ఒకే గుర్తు కాబట్టి 18 ఒక 3 21 అంటే -21 అంటాం. చూడండి ఈ -7కి nకి మధ్యలో ఏ గుర్తు లేదు కాబట్టి ఇంటూ ఉన్నాడు. ఇంటూలో ఉన్న -7 అవతలకి వెళ్తే డివైడ్ బై అవుతుంది. అప్పుడు n -21/-7 ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 7 1 7 3 21. therefore n = 3 అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం మనకి వచ్చారంటే తర్వాత ప్రాబ్లం మనకి వచ్చారంటే 3 × k + 4 = 21. ఈ 3 అనేది ఇందులో ఉంది. అవతలకి వెళ్తే డివైడ్ ఇంట్లో వెళ్తుంది. అప్పుడు k + 4 = 21/3. 3 1 3 7 21. therefore k + 4 = 7. ఈ +4 అవతలకి వెళ్తే -4 అవుతుంది. అప్పుడు k = 7 - 4. అప్పుడు k = 7 - 4 7 - 4 3. k = 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ 9 × a + 1 + 2 = 11. 9 × a + 1 + 2 = 11. ఈ +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది. అప్పుడు 9 × a + 1 = 11 - 2. 11 2 బదులు 9. ఇటుపక్క 9 × a + 1. ఈ 9 × a + 1 ఈ 9కి a + 1కి మధ్యలో ఇంటూ ఉంటుంది. ఇప్పుడు 9 అనేది అవతలకి వెళ్తే డివైడ్ బై అవుతుంది. అప్పుడు a + 1 = 9/9. 9 9 క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 మిగిలింది. అప్పుడు a + 1 = 1. ఈ +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. 1 - 1 క్యాన్సిల్ అయిపోతే 0. therefore a = 0 is the answer. తర్వాత పేజ్ నెంబర్ 98లో ఉదాహరణ 9 పేజ్ నెంబర్ 98లో ఉదాహరణ 9 ఏమన్నంటే 2 × b + 3 + 13 = 27 ను సాధించండి అన్నాడు. సాధించండి అన్నా కనుగొనండి అన్న దాంట్లో మనకు తెలియని వాల్యూ మనం కనుక్కోవాలి. దాంట్లో మనకు తెలియని వాల్యూ b. ఈ b వాల్యూ మనం కనుక్కోవాలి. సేమ్ plus quantity becomes minus quantity when it is transposed to this side. Transpose అంటే పక్షాంతరం తెలుగులో అంటారు. ఇప్పుడు 2 × b + 3 = 27 - 13. ఇది +13 transpose as -13. therefore we have the answer 2 × b + 3 = 27 - 13 stands for 14. okay, this is into 2 × b + 3 and 2 × b + 3 2 ట్రాన్స్ఫర్ చేసి బై 2 2 అనేది యువతలు వస్తే డివైడ్ బైలోకి వస్తుంది. ఎందుకంటే ఇది ఇంటూలో ఉంది కాబట్టి. ఇప్పుడు b + 3 = 14/2 2 1 2 7. therefore b + 3 = 7 +3 అవతలకి వెళ్తే -7 అవుతుంది. ఇప్పుడు b = 7 - 3 b = 4 as the answer. నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 98లోనే ఉదాహరణ 10 ఎగ్జాంపుల్ 10 5 × x + 1 - 2 × x - 7 = 13 13 సాధించండి అన్నాడు. సేమ్ ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఈ -2 +2 అట్లా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే 2కి పక్కన చూడండి 13కి పక్కన ఏం లేదు కాబట్టి మనం 13 అటు తీసుకెళ్ళాం, ట్రాన్స్ఫర్ చేసాం. కానీ 2కి పక్కనే వేరే టర్మ్ ఉంది కాబట్టి ముందు ఆ 2ని వద్ద మనం రియాక్షన్ చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 లోపల x వేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 5x + 5 1 5 మైనస్ ఈ 2 లోపల x వేయండి. అప్పుడు 2 × x అంటే 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 7 14 13. ఓకేనా? ఇక్కడ మనకి x ఉన్న పదాలు ఈ 2 5x ఇది 2x 5కి ముందు ప్లస్ గుర్తుంది, 2కి ముందు మైనస్ గుర్తుంది.
5x నుంచి 2x పోతే 3x మిగులుతాయి. 5x నుంచి 2x పోతే 3x. ఓకే, ఇక్కడ +5 ఇది +14 5 + 14 19 13. ఇక్కడ నుంచి మనకు మావలే ఈ +19 ట్రాన్స్ఫర్ అవుతాయి పక్షాంతరం చేస్తే ఈజీకోడ్ అవుతుందంటే -19 అవుతుంది. ఇప్పుడు 3x = 13 - 19. అప్పుడు 3x = 19లో నుంచి 13 పోతే 6. పెద్ద సంఖ్య 19, దీనికి ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -6. ఈ 3 అనేది ఇంట్లో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బైలో వెళ్తుంది. అప్పుడు x = -6/3 3 1 3 2. therefore x = -2. ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. తర్వాత పేజీ నెంబర్ 100వ పేజీలో ఉదాహరణ 11. పేజీలో ఉదాహరణ 11 ఏమిచ్చారంటే మనకి 12 = 13 + 7 y - 6 నువ్వు సాధించండి అక్కడ. సేమ్ ఈ 13 +13 అవతలకెళ్తే -13 అవుతుంది. అప్పుడు ఏమవుతాం, మనకి ఈ ఈక్వేషన్ మనం రీఅరేంజ్ చేద్దాం, మార్చుకుందాం. అంటే ఈ పదం మొత్తం ఇటు ఒకటి ఇది పక్క ఎక్కడ రాసుకోవచ్చు అంటే దాని ఎట్లా రాసుకోవచ్చు 13 + 7 y - 6 = 12. ఈజీకోడ్ ఉంది కాబట్టి ఎట్లా రాసుకోవచ్చు మనం. ఈ +13 ఈజీకోడ్ అవుతుందంటే -13 అవుతుంది. అప్పుడు 7 × y - 6 = 12 - 13. 13 నుంచి 12 పోతే 1. 13 ముందు కానీ 13 పెద్ద సంఖ్య, 13 ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -1. ఇటు పక్క ఇది మామూలే 7 × y - 6. therefore ఈ 7 అనేది ఇందులో ఉంది, అవతలకి వెళ్తే డివైడ్ బిలో వెళ్తుంది. therefore y - 6 = -1/7. ఈ -6 అవతలకి +6 అవుతుంది. therefore -1/7 + 6. సేమ్ ఇక్కడ మళ్ళీ కసా కట్టాలి. 6 కింద బయలుదేరి 1 ఉన్నాడు. అప్పుడు y = -1/7 + 6/1. కింద ఏదైతే బయలు 1 ఉన్నాడు. 7 1 7. అడుగు దానికి ఇస్తే 7 6 42. 1 × 1 1 -1. therefore y = 42 నుంచి పడిపోతే 41/7. దిస్ ఇస్ ద ఆన్సర్. తర్వాత 100వ పేజీలోనే ఉదాహరణ 12 ఏమిచ్చారంటే మనకి m/2 - 2m/7 m/10 = 8/5. దీన్ని మనం సాధించాలంటే ఫస్ట్ వీటి మొత్తాన్ని కలిపి ఒకే పదంగా రాసుకున్నాం. ఎట్లా రాసుకోవచ్చు అంటే చూడండి, దీనికి కింద హారం వేరు, దీనికి హారం వేరు, దీనికి హారం వేరు. ఆ మూడింటికి కామన్గా కసగడదాం. కసగడుకుంటే ఎట్లా వస్తుంది, ఈ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ కసగంటే చూడండి 2, 7, 10. ఈ మూడింటికి మనం కసగడితే రెండో ఎకంలో 10 వచ్చింది కాబట్టి 2 తీసేయండి. 2 5 10. 2 ఎకంలో 10 వచ్చింది కాబట్టి 2 ఎకంలో 10 వచ్చింది కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఈ 2 పదాలే ఉన్నాయి. 7 7 70. 70 అనేది కసాగ. ఇప్పుడు ఈ 70 అనేది 2లో ఎన్నిసార్లు పోయింది, 35 సార్లు. కాబట్టి పైన 35 టచ్ చేయాలి. 35 × m మైనస్ ఇక్కడ కింద 7 ఉంది, ఇక్కడ 70 ఉంది. 70 అనేది 7వ ఎకంలో ఎన్నిసార్లు వచ్చిందంటే 10వ సార్లు వచ్చింది. కాబట్టి పై దాన్ని 10 టచ్ చేయండి. 10 2 20m మైనస్ ఇక్కడ 10, ఇక్కడ 70. 70 అనేది 10 ఎకంలో 7 సార్లు వచ్చింది కాబట్టి పై దాన్ని 7 టచ్ చేయండి. 7m = 8/5. ఓకే, నెక్స్ట్ ఇది 35m, ఇది 20m, ఇది 7m. ఈ రెండింటి ముందు మైనస్ గుర్తున్నాయి అంటే ఒకే గుర్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం కూడుకుంటే 38m - 20 ఒక 7 27m
డివైడెడ్ బై 70 ఈక్వల్స్ టు 8/5. 35 నుంచి 27 పోతే 8 డివైడెడ్ బై 70 ఈక్వల్స్ టు 8/5. ఓకేనా? ఇది హారంలో ఉంది, ఇది కూడా హారంలో ఉంది, లేదా అడ్డగో కారం లేదు. అడ్డగో కారం చేస్తే ఈ 70 అనేది ఇటు వస్తుంది, 8 అనేది ఇటు వస్తుంది. అప్పుడు మనకు ఏమవుతుందంటే 8m × 5 ఈక్వల్స్ టు 70 × 8. ఈ 70 అనేది 8 పక్కకి వెళ్తే 5 అనేది ఇటు వస్తుంది, అడ్డగో కారం చేస్తాం. Therefore we have the answer. చూడండి 40 ఈక్వల్స్ టు 70 × 8. ఈ 40 అనేది ఇంట్లో 4 కంటే డివైడ్ ఇంట్లో వెళ్తుంది. అప్పుడు m ఈక్వల్స్ టు 70 × 8/40. 8 1 20 40, 5 1 5 35 70. 5 1 5 2 5 6. Therefore m ఈక్వల్స్ టు 14. ఈ విధంగా మనం అర్థం చేస్తాం. నెక్స్ట్ అభ్యాసం 3.3 పేజ్ నెంబర్ 102. అభ్యాసం 3.3 పేజ్ నెంబర్ 102లో కింది సమీకరణాలను సాధించండి అన్నాడు. ఏమన్నాడంటే 5x - 17 ఈక్వల్స్ టు 18. ప్లస్ 17 అవుతుంది అయితే మైనస్ 17 అవుతుంది అయితే ప్లస్ 17 అవుతుంది. అప్పుడు 5x ఈక్వల్స్ టు 18 + 17. అప్పుడు 5x ఈక్వల్స్ టు 18 + 17 అంటే 35. ఇక్కడ 5 అనేది ఇంట్లో ఉంది, అవుతుంది అయితే డివైడ్ బై అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు 35/5. 5 1 5 7. Therefore x ఈక్వల్స్ టు 7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, 29 - 7y ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ 29 అవుతుంది అయితే మైనస్ 29 అవుతుంది. అప్పుడు -7y ఈక్వల్స్ టు 1 - 29. 29 రెండు పోతే 28. 29 ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -28. Therefore ఇటు పక్క -7y. -7 అనేది ఇంట్లో ఉంది, ఇటు అయితే డివైడ్ బై అవుతుంది. అప్పుడు y ఈక్వల్స్ టు -28/-7. 7 1 7 4 28. మైనస్ మైనస్ క్యాన్సిల్. Therefore y ఈక్వల్స్ టు 4. The next one is a - 2.3 ఈక్వల్స్ టు 1.5. a ఈక్వల్స్ టు -2.3 అయితే ప్లస్ 2.3. 1.5 ప్లస్ 2.3. ఈ రెండింటి కూడితే 1.5 2.3 రెండింటి కూడితే 5 3 8 1 2 3 3.8. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత లెక్క మనకి వచ్చారంటే b ప్లస్ 3 × 1/2 ఈక్వల్స్ టు 7/4. దీన్ని మిశ్రమ భిన్నం అని చదువుతాం. ఒక పూర్ణాంగం ఒక క్రమ భిన్నం కలిపి మిశ్రమ భిన్నం అంటారు. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. అప్పుడు b ప్లస్ అపక్రమ భిన్నంలో మార్చుకోవాలంటే 2 3 6 6 + 1 7. 7/2 ఈక్వల్స్ టు 7/4. అప్పుడు b ఈక్వల్స్ టు ప్లస్ 7/2 అవుతుంది అయితే -7/2 అవుతుంది. అప్పుడు 7/4 - 7/2. b ఈక్వల్స్ టు ఈ రెండింటికి కసాలు. రెండో ఎకంలో 4 వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య 4. 4 అనేది కసాలు. 4లో 4 ఒకసారి బయటికి, అప్పుడు 1 8 అంటే 7 మైనస్ 4లో 2 అనేది 4లో 4 అనేది 2 ఎకంలో 2 సార్లు వచ్చింది కాబట్టి 7 14. అప్పుడు b ఈక్వల్స్ ఎంత అవుతుంది? 14 నుంచి 7 పోతే -7. పెద్ద సంఖ్య ఉంది -7/4 అనేది మనం ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. తర్వాత మనకి ఏం చేయాలంటే 7b/10 + 9 ఈక్వల్స్ టు 15. 7b/10 + 9 ఈక్వల్స్ టు 15. +9 అవుతుందైతే -15 అవుతుంది. అప్పుడు 7b/10 ఈక్వల్స్ టు 10,000 - 9. 10,000 9 6. 7b/10 ఈ 10 అనేది ఇటు వస్తాయి. అప్పుడు p ఈక్వల్స్ టు 6 10 60. ఈ 7 నుంచి వచ్చింది 7 6 60/7.
నెక్స్ట్ వన్ ఏమంటే 6 ఇంటూ క్యూ మైనస్ 5 ఈక్వల్స్ టు 42. ఇది కూడా ఈ 6 అనేది దీనికి వస్తుంది కాబట్టి 6 42, 6 ఒకటితో 6 42. అప్పుడు క్యూ మైనస్ 5 ఈక్వల్స్ టు 7. -5 ట్రాన్స్ఫర్ టు +5. అప్పుడు క్యూ ఈక్వల్స్ టు 7 + 5. అప్పుడు క్యూ ఈక్వల్స్ టు 7 + 5 మీన్స్ 12 is the answer. Next one. -3 into m + 5 + 1 equals to 13. +1 అవుతుంది -1 అవుతుంది. అప్పుడు -3 into m + 5 equals to 13 - 1 అంటే 12. అప్పుడు -3 into m + 5. ఎటు -3 అనేది డివైడెడ్లోకి వచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 3 1 3 4 12. అప్పుడు ఇది ఒక మనకి ఏం కుదురుతున్నామా ఈ మైనస్ వచ్చేస్తారండి. అప్పుడు m + 5 ఈక్వల్స్ టు -4 ప్లస్ అవుతుంది -5. అప్పుడు m ఈక్వల్స్ టు -4 -5 రెండు ఒకే గ్రూప్ కలుపుకోండి కాబట్టి m ఈక్వల్స్ టు -9. నెక్స్ట్ వన్ n/2 ప్లస్ n/3 ప్లస్ n/5 ఈక్వల్స్ టు 31. ఫస్ట్ దీన్ని మొత్తాన్ని ఒకే భిన్నంగా రాసుకోవాలి. ఈ మూడిటి ఎల్సిఎం అంటే 2, 3, 5 ఈ మూడిటి ఎల్సిఎం 2 3 6 6 5 30 హెచ్వైడ్ ఎల్సిఎం అంటే హెచ్వైడ్ 2 3 6 6 5 30 మొత్తాన్ని 30 ఇది గోల్డ్ 30 అంతే అవుతుంది. ఈ మూడిటి అనేది 30 కాబట్టి 30 అనేది 2 ఎక్కల్లో 15 సార్లు వచ్చింది కాబట్టి 15 ఇంటూ n ప్లస్ 30 అనేది 3లో 10 సార్లు వచ్చింది కాబట్టి 10 ఇంటూ n. 30 అనేది 5 ఎక్కలు 6 సార్లు వచ్చింది కాబట్టి 6 ఇంటూ n 6 ఇంటూ n వస్తుంది. ఇప్పుడు మన యాక్సిడ్గా 15n 10n 25n ప్లస్ 6 31n డివైడెడ్ బై 30 ఈక్వల్స్ టు 31. ఈ 31 క్యాన్సిల్ అయిపోతే మనకేం జరుగుతుందంటే n/30 ఈక్వల్స్ టు 1. దీని నుంచి 30 అనేది వస్తుంది కాబట్టి n ఈక్వల్స్ టు 30 అనేది ఓకేనా. సెకండ్ రౌండ్లో లెక్క తర్వాత చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ సామాన్య సమీకరణాల పాఠం నుంచి 114వ పేజీలో అభ్యాసం 3.4లో మనం ఆల్రెడీ డీల్ చేసుకుంటూ వస్తున్నాం. 114వ పేజీలో 6వ లెక్క 6th ప్రాబ్లం. 114వ పేజీలో 6వ లెక్క. వాళ్ళు ఏమన్నారంటే రహీం వద్ద ఎక్స్ పెన్నులు కలవు, అందులో నుండి ఇంకా లెక్క చూడండి. రహీం వద్ద ఎక్స్ రూపాయలు కలవు. ఇది ఈ సింబల్ రూపాయి, ఈ సింబల్ని మనం రూపాయి అని చదవాలి. ఎక్స్ రూపాయలు కలవు, అందులో నుండి 6 రూపాయలు ఖర్చు చేసిన మిగిలిన దానికి రెట్టింపు 86 రూపాయలు అయినా ఎక్స్ విలువ కనుగొనండి అన్నాడు. చూడండి, మనకి ఇచ్చినటువంటి లెక్కలో రహీం వద్ద కల రూపాయలు ఎన్ని? ఎక్స్. ఫస్ట్ స్టెప్ రహీం వద్ద కల రూపాయలు ఎక్స్ రూపాయలు. రహీం వద్ద ఎక్స్ రూపాయలు ఉన్నాయి. అయితే ఈ ఎక్స్ రూపాయల నుంచి 6 రూపాయలు ఖర్చు చేశాడంట. ఎక్స్ రూపాయలు రహీం వద్ద ఉన్న ఎక్స్ రూపాయల నుంచి 6 రూపాయలు ఖర్చు చేసిన అంటే ఖర్చు చేసినటువంటి డబ్బులు అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉంటే 6 రూపాయలు ఖర్చు చేసాం అనుకో, ఎంత ఉంటే మన దగ్గర 10 - 6 4 రూపాయలు ఉంటాయి. ఇంకా అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 20 రూపాయలు ఉంటే దాంట్లో నుంచి మనం 6 రూపాయలు తీసేస్తే 6 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర మిగిలేది 14. సేమ్ అట్లాగే రహీం వద్ద ఉన్న ఎక్స్ రూపాయల్లో 6 రూపాయలు ఖర్చు చేశాడు. రహీం 6 రూపాయలను ఖర్చు చేయగా మిగిలినవి. రహీం 6 రూపాయలను ఖర్చు చేయగా మిగిలిన ఎంత ఉంటే ఎక్స్ మైనస్ 6. రహీం ఖర్చు చేయగా మిగిలినవి అంటే ఎక్స్లో నుంచి మొత్తంలో నుంచి ఎన్ని రూపాయలు ఖర్చు చేసాడో దాన్ని తీస్తే దీని ఆన్సరే మనకి మిగిలింది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అనేది తెలియదు కాబట్టి దాన్ని అట్లా తెలియని క్వాంటిటీగా అంతే ఉంచుకుంటాం. సేమ్ నెక్స్ట్
వాడు ఏమన్నాడంటే రహీం ఖర్చు చేసి 6 రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాన్ని, అంటే ఇది మిగిలింది, దీన్ని రెట్టింపు చేశారంట 86 రూపాయలు వస్తుందంట. అంటే మిగిలినది రెట్టింపు చేయగా, అంటే 2 × x - 6 రెట్టింపు అంటే 2 పెట్టచ్చు చేయాలి. రెట్టింపు చేయగా మిగిలిన డబ్బుని రెట్టింపు చేసినప్పుడు అది 86 రూపాయలకు సమానం. ఇక్కడ స్టెప్ రాద్దాం. x - 6 అంటే ఇది మిగిలినది రెట్టింపు చేయగా 86 రూపాయలకి సమానం అవుతుంది. అట్లాగే 2 × x - 6 = 86. అంటే మిగిలిన దాన్ని రెట్టింపు అంటే 2 పెట్టి టచ్ చేసాం = ఎన్ని రూపాయలు ఉంటాయి? 86. కాబట్టి ఇక్కడ 2 × x - 6 ఈ రెండింటికి మధ్యలో ఏ గుర్తు కాబట్టి 2 ఇంటూ అన్నట్టు. ఇక్కడ ఇంటూలో ఉన్న 2 అనేది బైలోకి వస్తే ఇక్కడ వస్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. అప్పుడు x - 6 = 86/2. సేమ్ 2 × 4 = 8, 2 × 3 = 6 కాబట్టి 46. x - 6 = 43. ఇటు పక్క -6 అనేది అవతలకి వెళ్తే +6 అవుతుంది. అప్పుడు x = 43 + 6 ఎంత? 43 + 6 49 రూపాయలు. కాబట్టి అతని దగ్గర ఉన్న 49 రూపాయలు ఇవి. కాబట్టి అతని దగ్గర రహీం వద్ద ఉన్న డబ్బులు = 49. చివరి స్టెప్. రహీం వద్ద ఉన్న డబ్బులు = 49 రూపాయలు. నెక్స్ట్ 7వ లెక్క మనకేం ఇచ్చారంటే 2 సంఖ్యల మధ్య భేదం. 2 సంఖ్యల మధ్య భేదం 7. చిన్న సంఖ్య 6 రెట్లకు పెద్ద సంఖ్యను కలుపగా 77 అవుతుంది. మొత్తం 77 అవుతుంది. అయినా ఆ సంఖ్యలను కనుగొనము అన్నాడు. వాడు ఏమన్నాడంటే 2 సంఖ్యల మధ్య భేదం. మనకు ఆ 2 సంఖ్యలు తెలియదు కాబట్టి 2 సంఖ్యలు = x, y అనుకోము. 2 సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి x, y అనుకుంటాం. ఈ రెండిట్లో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. సపోజ్ దీని పెద్దదాని అనుకుందాం. కాబట్టి పెద్ద సంఖ్య = x అనుకోము. ఇంగ్లీష్లో సే అంటాం. లెట్ ద లార్జ్ నంబర్ ఈజ్ ద బిగ్ నంబర్ ఈజ్ x. ఓకే, దీంట్లో ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏదవుతున్నప్పుడు చిన్న సంఖ్య = y అనుకోనుము. ఇది అనుకోనుము. ఇంగ్లీష్లో సే అని రాస్తాం. చిన్న సంఖ్య 2 సంఖ్యలు x, y అనుకున్నాం. పెద్ద సంఖ్య ఈ రెండిట్లో పెద్ద సంఖ్య x, చిన్న సంఖ్య y. ఈ రెండు మనం అనుకున్నాయి, వాళ్ళు ఇవ్వాల. అయితే వాడు ఏమన్నాడు? ఈ 2 సంఖ్యల మధ్య భేదం అంట 7. అంటే 2 సంఖ్యల మధ్య భేదం = 7. భేదం అంటే ఈ 2 సంఖ్యలు రెండు సంఖ్యలు మనం x, y అనుకున్నాం. ఈ రెండింటి మధ్య భేదం ఎంత అన్నాడు? 7. భేదం అంటే x - y = 7. ఇది మనం 1వ సమీకరణంగా తీసుకుంటాం. మనకు ఈ 2 సంఖ్యల మధ్య భేదం 7 అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడంటే చిన్న సంఖ్యకు, చూడండి, చిన్న సంఖ్య 6 రెట్లకు పెద్ద సంఖ్యను కలుపగా మొత్తం 77 అవుతుంది. చిన్న సంఖ్య 6 రెట్లకు అంటే చిన్న సంఖ్య ఇది. స్టెప్ రాస్తా చూడండి. చిన్న సంఖ్య 6 రెట్లకు పెద్ద సంఖ్య కలుపగా మొత్తం 77 అవుతుంది. అంటే వాటి చూడండి, జాగ్రత్తగా చూద్దాం స్టెప్. చిన్న సంఖ్య 6 రెట్లు. ఫస్ట్ మనం చిన్న సంఖ్య అంతే y, దానికి 6 రెట్లు అంటే 6 పెట్టి మనం హెచ్చాలి. రెట్లు అంటే హెచ్చవేయాలి, వంతు అంటే భాగించాలి. రెట్లు అన్నాడు కాబట్టి చిన్న సంఖ్య యొక్క 6 రెట్లు అంటే చిన్న సంఖ్య y, దానికి 6 రెట్లు అంటే 6 × y, 6y. చిన్న సంఖ్య 6 రెట్లకు పెద్ద సంఖ్యను కలుపగా, పెద్ద సంఖ్య అంటే x, అంటే చిన్న సంఖ్య 6 రెట్లు అంటే ఇది ఇంతవరకు రాసాం. పెద్ద సంఖ్య కలుపగా, దానికి పెద్ద సంఖ్య అంటే అది x. xని కలిపితే ఈ రెండింటి మొత్తం ఎంత అంట? 77 = 77. ఇది మనం 2వ ఈక్వేషన్గా తీసుకుందాం. ఏదికైనా మంచిది ప్లస్లో 8 మనం ఇది ప్లస్లో ఉన్నప్పుడు మనం 8 అని రాసుకోవచ్చు. కానీ మైనస్ గుర్తున్నప్పుడు 8 మార్చడానికి వీలు ఉండదు. ప్లస్ గుర్తుంది కాబట్టి ఈ రెండింటిని మార్చుకుందాం. x + 6y = 77. ఇది 2వ ఈక్వేషన్.
దీన్ని ఆపండి. దీన్ని రెండో ఈక్వేషన్ అనుకుందాం. ఇది రెండో సమీకరణం. ఇప్పుడు మనం 1లో నుంచి 2 తీసేస్తే ఒకటో సమీకరణంలో నుంచి రెండో సమీకరణం, లేదా దీంట్లో నుంచి ఇప్పుడు దీన్ని చూడండి. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే x = 77 - 6y. x = 77 - 6y. ఎందుకంటే +6y అవతలకు పోతే -6y అవుతుంది. దీన్ని మూడో సమీకరణం అనుకుందాం. మూడో సమీకరణం. ఇప్పుడు ఈ x = 77 - 6yని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి. 1లో సేమ్ స్టెప్ రాసిన చూడండి. x = 77 - 6yని 1లో ప్రతిక్షేపించగా ఈ x వాల్యూని, అంటే x బదులు 77 - 6y వచ్చింది. x బదులు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందమ్మా, 77 - 6y, ఆల్రెడీ ఇక్కడ -y ఉంది, =7. అంటే x బదులు మాత్రమే 77 - 6y రాసాం. -y అంతే ఉంది, =7. ఇక్కడ చూడండి 6y, ఇది మైనస్ గుర్తు, వైకి ముందు మైనస్ గుర్తు. ఇక్కడ 6y, ఇక్కడ 1y. 6y 1y ఎంత అవుతుంది, 7y అవుతుంది. ఒకే గుర్తున్నప్పుడు కూడాలి కాబట్టి 77, ఈ 77 అంతే వస్తుందా, -7y = 7. ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ వస్తున్నా, ఈ +7 ఇటు వస్తే -7 అవుతుంది. ఈ -7y అటు పోతే +7y అవుతుంది. అప్పుడు 77 - 7 = 7y. ఈ -7y అటు వచ్చింది కాబట్టి +7y అయింది. ఈ +7 ఇటు వచ్చింది కాబట్టి -7 అయింది. 77లో నుంచి 7 పోతే 70 = 7y. 7కి వైకి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. 7 అనేది ఇటు వస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది. అప్పుడు y = 70/7 కాబట్టి 10. వాడు ఏం కనుక్కోమన్నాడు, ఆ రెండు సంఖ్యలు కనుక్కోమన్నాడు. ఒకటి 10 వచ్చింది మనకి, y = 10. ఈ y = 10ని 1లో మళ్ళీ ప్రతిక్షేపిస్తే, y = 10ని 1లో ప్రతిక్షేపించగా, y = 10ని 1లో ప్రతిక్షేపిస్తే ఒకటో సమీకరణం మనకి x - y = 7. y = ఎంత, 10. అప్పుడు x - 10 = 7. x = -10 అవతల పోతే +10. కాబట్టి ఒక సంఖ్య 17, రెండో సంఖ్య 10. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత వాడేమనంటే 8వ లెక్క. తర్వాత మనకి 3వ లెక్క 8వది. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 54 అయిన ఆ సంఖ్యలను కనుగొనండి. 3 వరుస సరి సంఖ్యల మొత్తం. ఫస్ట్ మనం సరి సంఖ్య అంటే ఇది x, 3 వరుస సరి సంఖ్యలు మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 వరుస సరి సంఖ్యలు = x1, x+2 1, x+4. అంటే x, x+2, x+4. ఒక 4వ అనుకో x+6, 5వ అనుకో x+8. కాబట్టి 3 వరుస సరి సంఖ్యలు x, x+2, x+4 అనుకొనుము. అనుకున్న తర్వాత వాడు ఏమన్నాడు, ఈ 3 వరుస సరి సంఖ్యలు మొత్తం 54 అన్నాడు. 3 వరుస సరి సంఖ్యల మొత్తం =54 అన్నాడు. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 54. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మొత్తం అన్నాడు కాబట్టి ఈ 3 కూడదాం. అప్పుడు x+2 x+4 =54. ఈ 3 వరుస సరి సంఖ్యల మొత్తం 54 అన్నాడు కాబట్టి ఈ మూడింటిని కూడాం. ఇక్కడ x, ఇది 2, ఇది 3 కాబట్టి 3x + 2 + 4 6 ఇదెంతమ్మా, 54. +6 అవతల పోతే -6 అవుతుంది. అప్పుడు 54 - 6. దేర్ఫోర్ 3x = 54 నుంచి 6 పోతే 48. 3కి xకి ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. కాబట్టి ఇది అవతల పోతే బయలోకి వెళ్తుంది. కాబట్టి x = 48/3. 3 1ల 3, 3 6ల 18. దేర్ఫోర్ x = 16 వచ్చింది మనకి. ఆ సంఖ్యలు ఏదో కనుక్కోవాలి. మనం ఏమనుకున్న ఆ సంఖ్యలు అంటే x, x+2, x+4. కానీ మనకి x బదులు ఎంత వచ్చింది, 16. కాబట్టి ఒక సంఖ్య 16. రెండోది x+2 అన్నాడు కాబట్టి x బదులు 16 + 2
18. మూడో సంఖ్య x+4 అనుకున్నాం కాబట్టి 16 + 4 అంటే 20. కాబట్టి ఆ 3 సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు x+4 x+2 కాబట్టి 16, 18, 20. 16, 18, 20. తర్వాత 9వ లెక్క 48 మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3వ వంతు అయిన ఆ తరగతిలో గల బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్యను కనుగొనండి అన్నాడు. ఫస్ట్ వాడు ఏమన్నాడంటే 9వ లెక్కమ్మ ఇది. వాడు ఏమన్నాడంటే 48 మంది విద్యార్థులు గల తరగతిలో అంటే తరగతి గదిలోని విద్యార్థుల మొత్తం, తరగతిలో గల మొత్తం విద్యార్థులు, తరగతిలో గల మొత్తం విద్యార్థులు ఎంతమంది? 48 మంది. తరగతిలో గల మొత్తం విద్యార్థులు 48 మంది. తరగతిలో గల మొత్తం విద్యార్థులు 48 మంది. అయితే వాడేమన్నాడు, ఈ 48 మంది విద్యార్థులలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3వ వంతు. ఫర్ ఎగ్జాంపుల్ బాలుర సంఖ్య x అనుకుందాం. బాలుర సంఖ్య x అనుకొనుము. బాలుర సంఖ్య మనం x అనుకుంటే బాలికల సంఖ్య మనం x అనుకుంటే వాడేమన్నాడు, బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3వ వంతు. బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు బాలుర సంఖ్యలో 3వ వంతు. అంటే బాలికల సంఖ్య మనకు కావాలంటే బాలుర సంఖ్యలో 3వ వంతు అన్నాడు. రెట్లు అంటే హెచ్చవేస్తాం, వంతు అంటే భాగిస్తాం. అంటే బాలుర సంఖ్య ఎంత? x. దీంట్లో 3వ వంతు అంటే x/3. x/3. ఇప్పుడు మనకు తెలిసిన లెక్క ప్రకారం బాలుర సంఖ్య x, బాలికల సంఖ్య x/3. మనకు ఆల్రెడీ ఏం తెలుసు, తరగతిలో గల మొత్తం విద్యార్థులు 48. అంటే ఈ బాలుర సంఖ్యని బాలికల సంఖ్యని రెండింటిని కలిపితే మనకు వచ్చేది 48. దేర్ఫోర్ మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 48. అంటే తరగతిలో గల బాలుర సంఖ్య, తరగతిలో గల బాలికల సంఖ్య ఈ రెండింటిని కూడితే మనకి 48 రావాలి. దేర్ఫోర్ అంటే బాలుర సంఖ్య x, బాలికల సంఖ్య x/3 ఈజ్ ఈక్వల్ టు 48. ఇక చూడండి, ఇది ఫ్రాక్షన్, ఇది లవము, ఇది హారం. ఇది లవము, కింద హారం ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఈ రెండింటి యొక్క కసాగు కనుక్కోవాలి. ఎల్సిఎం అంటాం, 6వ తరగతిలో వచ్చే కాన్సెప్ట్ అది కసాగు. ఈ రెండింటి యొక్క కసాగు కనుక్కోమంటే ఈ రెండు సంఖ్యలు నచ్చవండి. ఇక్కడ వేరే సంఖ్య ఉంది, ఇక్కడ వేరే సంఖ్య ఉంది. వేరే సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మనం హెచ్చవేసి 3 1 3, ఈ 3 ఇటు, ఈ 1 ఇటు అంటే అడ్డగుణకారం. ఈ 3 దీన్ని హెచ్చవేస్తుంది, అడ్డగుణకారం చేయండి. 3 × x అంటే 3x ప్లస్ 1 × x. 1 అనే సంఖ్యను బట్టి ఏ సంఖ్యను హెచ్చవేసినా మళ్ళీ అదే వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 48. ఈ 3 అనేది ఇక్కడ బైలో ఉంది, హారంలో ఉంది. ఇటు వెళ్తే ఇంటూలోకి వెళ్తుంది కాబట్టి 3x + x అంతా 4x ఈజ్ ఈక్వల్ టు 48 × 3. ఓకేనా? ఇక్కడ 4కి xకి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఈ 4 అనేది అవతలకి వెళ్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 48 × 3/4. ఇక్కడ 4 1 4, 4 2 8. మనకేం మిగిలిందమ్మా? x ఈజ్ ఈక్వల్ టు 12 × 3, 12 3 36. దేర్ఫోర్ x అంటే 36. 36 అంటే ఎవరు? బాలుర సంఖ్య. x అంటే మనం ఏమనుకున్నాం? బాలుర సంఖ్య. కాబట్టి బాలుర సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 36. కాబట్టి బాలుర సంఖ్య 36. కానీ తర్వాత బాలికల సంఖ్య కూడా కనుక్కోవాలి. బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3వ వంతు. అంటే బాలుర సంఖ్య ఎంతమంది? 36. దేర్ఫోర్ బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 36/3. బాలుర సంఖ్యలో 3వ వంతు కాబట్టి బాలుర సంఖ్య 36. దాంట్లో 3వ వంతు అంటే 36/3. 3 1 3, 3 2 6. కాబట్టి 12 మంది. కాబట్టి ఆ తరగతి గదిలో 36 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారు.
నెక్స్ట్ మనం తర్వాత చూసుకుంటే 10వ లెక్క వాడేమన్నాడంటే లెక్క చూడండి ఒకసారి. మేరీ మరియు జోసెఫ్ యొక్క ప్రస్తుత వయస్సులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 38. అయితే వారి ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నాడు. మనం కనుక కొంచెం ఆలోచించినట్లయితే ఫస్ట్ మేరీ మరియు జోసెఫ్ యొక్క ప్రస్తుత వయసులు 5:3. చూడండి, మేరీ జోసెఫ్ యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. మేరీ జోసెఫ్ యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత? 5:3. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నిష్పత్తి అనేది ఒకే రేషియోని ఫాలో అవుతుంది. అంటే దీన్ని ఏ సంఖ్య పెట్టి అచ్చివేస్తామో దీన్ని కూడా అదే సంఖ్య పెట్టి అచ్చివేస్తాం నిష్పత్తి ప్రకారం. కాబట్టి దీన్ని 5x:3x అని రాసుకోవచ్చు. మీ ఇష్టం అయితే 5y:3y రాసుకోవచ్చు, లేదా 5s:3s రాసుకోవచ్చు, లేదా 5x t:3t రాసుకోవచ్చు. కాబట్టి నిష్పత్తి భిన్నాలు ఎప్పుడైనా ఒకే సంఖ్యచే గుణిస్తాం. దీన్ని ఏ సంఖ్యచే గుణించామో దీన్ని కూడా అదే సంఖ్యచే గుణించాం. కాబట్టి ఆ సంఖ్య మనకు తెలియదు కాబట్టి దీన్ని x అనుకున్నాం. ఇది మేరీ జోసెఫ్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. మేరీ మరియు జోసెఫ్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5x:3x. వాడేమన్నాడు? 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 3 సంవత్సరాల తర్వాత అంటే చూడండి, మేరీ వయసు 5x, జోసెఫ్ వయసు 3x. 3 సంవత్సరాల తర్వాత అంటే చూడండి, దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? మేరీ ప్రస్తుత వయసు ఈజ్ ఈక్వల్ టు 5x. అంటే మేరీ ఇది ఫస్ట్ది కాబట్టి మేరీకి సంబంధించింది, జోసెఫ్కి సంబంధించింది 3x. కాబట్టి జోసెఫ్ ప్రస్తుత వయసు ఈజ్ ఈక్వల్ టు 3x. వాడు ఏమన్నాడు? ఇది ప్రస్తుత వయసు, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. వాడు 3 సంవత్సరాల తర్వాత అంటే మీకు జాగ్రత్త చెప్తే, ప్రస్తుతం నా వయసు 10 సంవత్సరాలు అనుకుంటే 3 సంవత్సరాల తర్వాత నా వయసు 10 + 3 అంటే 13 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ ప్రస్తుతం మీ యొక్క వయసు 12 సంవత్సరాలు అనుకుంటే 3 సంవత్సరాల తర్వాత అంటే 12 + 3 ఎంత? 15 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ మీ వయసు 20 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత 20 + 3 23 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా మనం చేసినట్లే 3 సంవత్సరాల తర్వాత అంటే 5x + 3 అంటే ప్రస్తుతం ఉన్న వయసుకి 3 సంవత్సరాల తర్వాత అంటే దాన్ని 3 సంవత్సరాలు కూడాలి. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత మేరీ వయసు 5x. అట్లాగే 3 సంవత్సరాల తర్వాత జోసెఫ్ వయసు 3x +3 3 సంవత్సరాల తర్వాత మేరీ వయసు ప్రస్తుతం వయసుకి 3 సంవత్సరాల తర్వాత అంటే 3 కలిపాం. తర్వాత 3 సంవత్సరాల తర్వాత జోసెఫ్ వయసు 3x + 3. తర్వాత వాడు ఏమన్నాడు? ఈ 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం అంటే 3 సంవత్సరాల తర్వాత మేరీ వయసు, 3 సంవత్సరాల తర్వాత జోసెఫ్ వయసు, వీళ్ళిద్దరి వయసుల మొత్తాన్ని కలిపితే 38 వచ్చిందంట. మూడు సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం ఎంత? 38. ఇక చేద్దామండి. 3 సంవత్సరాల తర్వాత మేరీ వయసు ఇది, 3 సంవత్సరాల తర్వాత జోసెఫ్ వయసు ఇది. వాడేమన్నాడు? 3 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి వయసును కూడితే 38 వచ్చిందంట. అంటే ఈ వయసు ఎంత? మేరీ వయసు 5x + 3 ప్లస్ ఈ వయసు 3x + 3 ఈజ్ ఈక్వల్ టు 38. వాళ్ళిద్దరి వయసు కూడా. ఇప్పుడు 5x + 3x ఎంతమ్మా? 8x ప్లస్ 3 + 3 6 ఈజ్ ఈక్వల్ టు 38. ఇటు +6 ఉంది, అవతలకి వెళ్తే -6 అవుతుంది. దేర్ ఫోర్ 8x =
38 మైనస్ 6. 38లో నుంచి 6 పోతే 32. ఇటు పక్క 8x. 8కి xకి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు, ఇంటూలో ఉన్న 8 అవతలకి వెళ్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 32 బై 8. 8 ఒకట్ల 8 మూళ్ళ 8 నాలుగు 32. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4. మనకు వచ్చింది ప్రస్తుతం ఈ ఎక్స్ వాల్యూ. మనం ఏదైతే ఏ సంఖ్య అయితే ఊహించామో ఎక్స్ వాల్యూ వచ్చింది. కాబట్టి మేరీ వయసు రాసుకోవచ్చు. దీని నుంచి మేరీ వయసు రాసుకోవచ్చు. జోసెఫ్ వయసు, మేరీ యొక్క ప్రస్తుత వయస్సు, మేరీ యొక్క ప్రస్తుత వయసు ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాం? 5x అనుకున్నాం. 5x. ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి 5 × 4 ఈజ్ ఈక్వల్ టు 20. 5 × 4 = 20 సంవత్సరాలు. మేరీ యొక్క ప్రస్తుత వయసు 20 సంవత్సరాలు. నెక్స్ట్ జోసెఫ్ ప్రస్తుత వయసు ఈజ్ ఈక్వల్ టు 3x అనుకున్నాం. కాబట్టి 3 × x బదులు 4. గదే 4. 3 × 4 12 సంవత్సరాలు. కాబట్టి మేరీ వయసు 20 సంవత్సరాలు, జోసెఫ్ వయసు 12 సంవత్సరాలుగా మనం లెక్క చేస్తాం. తర్వాత లెక్క 11వ లెక్క మనం చూసుకున్నట్లయితే 11వ లెక్క 500 రూపాయలు ఉన్నాయి. మొత్తం 500 రూపాయలు. అయితే ఈ 500 రూపాయలు కాడ 5 రూపాయల నోట్లు లేదా 10 రూపాయల నోట్లు, ఈ రెండిట్ల నోట్లలోనే ఉన్నాయి. కానీ మొత్తం నోట్ల సంఖ్య 90. అయినా ఒక్కొక్క నోట్లు ఎన్ని ఉన్నాయో చెప్పమన్నాడు. ఒక్కో రకం నోట్లు సంఖ్యను కనుగొనమన్నాడు. అయితే వాడి దగ్గర ఉన్న మొత్తం నోట్లు 500. వాటి విలువ ఫస్ట్ చూడండి. 5 రూపాయల నోట్లు ఎక్స్ అనుకున్నాము. నెక్స్ట్ 10 రూపాయల నోట్లు వై అనుకున్నాము. 5 రూపాయల నోట్లు ఎక్స్ ఉన్నాయి అనుకున్నాం. 10 రూపాయల నోట్లు వై ఉన్నాయి అనుకున్నాం. అయితే వాడేమన్నాడు? వాడి దగ్గరున్న నోట్ల సంఖ్య అంటే నోట్ల సంఖ్య 90. మొత్తం నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 90. చూడండి, 5 రూపాయల నోట్లు ఎక్స్, 10 రూపాయల నోట్లు వై. అంటే నోట్ల సంఖ్య ఇది కూడా నోట్ల సంఖ్యగా. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంత ఉన్నాయి వాడి దగ్గర? 90 నోట్లు ఉన్నాయి. అంటే మొత్తం నోట్ల సంఖ్య 90. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది 1వ సమీకరణం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. అయితే వాడు ఇంకో మ్యాటర్ ఇచ్చాడు మన దగ్గర. ఏమన్నాడు? మొత్తం అంటే ఈ 5 రూపాయల నోట్లు ప్లస్ 10 రూపాయల నోట్లు మొత్తం లెక్క పెడితే 500 రూపాయలు వచ్చినాయంట. 500 రూపాయలు మన దగ్గర ఉన్న. చూడండి, ఇప్పుడు మొత్తం నోట్ల విలువ ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయలు. మొత్తం నోట్ల విలువ అంటే మొత్తం 5 రూపాయల నోట్లు ఎక్స్ ఉన్నాయి. 5 రూపాయల నోట్లు వాడి దగ్గర ఎక్స్ ఉన్నాయి. మొత్తం వాటి విలువ ఎంత అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి అర్థం కావడం చెప్తున్నాను. సపోజ్ నా దగ్గర 5 రూపాయల నోట్లు 4 ఉన్నాయి. 5 రూపాయల నోట్లు 4 ఉన్నాయి. వాటి యొక్క మొత్తం విలువ అని అడిగితే 5 × 4 వేస్తాం. 5 4 మొత్తం 20 రూపాయలు. అట్లాగే నా దగ్గర 10 రూపాయల నోట్లు 7 ఉన్నాయి. 7 10 రూపాయల నోట్లు ఉన్నాయి. అయితే వాటి మొత్తం విలువ, నోట్ల సంఖ్య వేరు, నోటు యొక్క విలువలు వేరు. ఓకేనా? నా దగ్గర 7 10 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ అంటే 7 × 10 70 రూపాయలు. ఓకేనా? ఫర్ సపోజ్ నా దగ్గర ఇంకా 10 5 రూపాయల నోట్లు ఉన్నాయి. 10 5 రూపాయల నోట్లు ఉన్నాయంటే వాటి మొత్తం విలువ 5. మొత్తం విలువ 5 × 10 50 రూపాయలు. ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు ఏమన్నాడు? 5 రూపాయల నోట్లు ఎక్స్ ఉన్నాయి. అప్పుడు వాటి మొత్తం విలువ ఎంత అవుతుంది? 5x అవుతుంది. అట్లాగే 10 రూపాయల నోట్లు వై ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఎంత అవుతుంది? 10y అవుతుంది. వాడేమన్నాడు? వీటి మొత్తం నోట్ల విలువ, మొత్తం కాబట్టి ప్లస్ వీటి మొత్తం నోట్ల విలువ ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయలు. ఓకేనా? 500 రూపాయలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నుంచి 10y అవతల తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది?
5x ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 10 అవతల పోతే మైనస్ 10y అవుతుంది. లేదా ఈ ఒకటో ఈక్వేషన్ నుంచి మనం జాగ్రత్తగా రాసుకుంటే ప్లస్ వై అవతల పోతే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వై అవుతుంది. ప్లస్ వై అవతల పోతే మైనస్ వై, ఎక్స్ ఈక్వల్ టు 90 మైనస్ వై అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వైని రెండో ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే, రెండో సమీకరణంలో ఎక్స్ బదులు 90 మైనస్ వై దాంట్లో పెడితే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వైని సమీకరణం 2లో ప్రతిక్షేపిస్తే 5 ఇంటూ ఎక్స్ బదులు ఎంత 90 మైనస్ వై కాబట్టి 90 మైనస్ వై ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 500. లోపలికి వచ్చేయండి. 5 ఇంటూ 90, 5 9 45, 450 మైనస్ 5 ఇంటూ వై అంటే 5y ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 500. సేమ్ 10yలో నుంచి 5y పోతే 5y ఉంటాయి. దేర్ ఫర్ 5y ఈ ప్లస్ 450 అవతల పోతే మైనస్ 450 అవుతుంది. అప్పుడు 500 మైనస్ 450, 500 నుంచి 450 పోతే 50 ఉంటుందమ్మా. దర్ 5y. దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 అనేది ఇంటిలో ఉంది, అవతల పోతే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. దేర్ ఫర్ 50/5, 5 ఒకట్లు 5 10 50. దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 10. y అంటే మనం ఏమనుకున్నాం, 10 రూపాయల నోట్లు. కాబట్టి 10 రూపాయల నోట్లు ఎన్ని వచ్చినాయి, 10 వచ్చినాయి. y ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 రూపాయల నోట్లు ఎన్ని, 10. నెక్స్ట్ మనకి 5 రూపాయల నోట్లు ఎక్స్ విలువ కావాలి. ఈ y బదులు 10ని తీసుకుపోయి ఇక్కడ ప్రతిక్షేపిస్తే దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 10ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వైలో ప్రతిక్షేపించగా y ఈజ్ ఈక్వల్ టు 10ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వైలో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వై బదులు ఎంత పెట్టాలి, 10. ప్రతిక్షేపిస్తే 90లో నుంచి 10 పోతే 80. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఇదేంటిది, 5 రూపాయల నోట్లు. కాబట్టి మన దగ్గర ఉన్న 5 రూపాయల నోట్లు 80, 10 రూపాయల నోట్లు వై అనుకున్నాం, అది మనకి 10 వచ్చింది. ఈ విధంగా మనం ఆ లెక్కని చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 12వ లెక్క వాడు మనకి ఏమిచ్చారంటే, జాన్ మరియు ఇస్మాయిల్ కొంత డబ్బును రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్ల కంటే 85 ఎక్కువ. వారు చెల్లించిన మొత్తం డబ్బు 4,000 రూపాయలు. అయితే జాన్ విరాళంగా ఇచ్చిన డబ్బును కనుగొనండి అన్నాడు. చూడండి, జాన్ మరియు ఇస్మాయిల్ కొంత డబ్బుని రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం జాన్ చెల్లించిన మొత్తానికి చూడండి. ఫస్ట్ జాన్ ఎంత చెల్లించాడో చూద్దాం. 12వ లెక్క. జాన్ చెల్లించిన మొత్తం ఎక్స్ రూపాయలు అనుకుందాం. ఎక్స్ రూపాయలు అనుకోండి. మ్యాథ్స్లో ఏదైనా సరే, గణితానికి సంబంధించి, లెక్కలకు సంబంధించి ఏదైనా సరే మనం ఎక్స్ అనుకోనము, వై అనుకోనము, టీ అనుకోనము, జెడ్ అనుకోనము. ఇది కామన్. తెలియని దాన్ని ఊహించుకొని దాన్ని మనం కనుక్కుంటాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. లాజికల్ పవర్ని డెవలప్ చేసుకోవాలంటే మనం లెక్కలు చేయాల్సిందే. మిగతా సబ్జెక్ట్ లాగా మనం మిగతా సబ్జెక్టులను తీసి పారేయట్లేదు. కాకపోతే లెక్కలు చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ యొక్క పవర్ పెరుగుతుంది. మీరు సండే బుక్స్లో వచ్చినప్పుడు కూడా పజిల్స్, పదజాలం, పజిల్స్ సాల్వ్ చేయడం, సుడోకు, ఇవన్నీ ట్రై చేయండి. నెట్లో చాలా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి పజిల్కి సంబంధించినవి. ఇంకా మీరు చెస్ ఆడితే ఇంకా బాగా బ్రెయిన్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి లెక్క చూద్దాం మనం మళ్ళీ. జాన్ చెల్లించిన మొత్తం ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ రూపాయలు అనుకున్నాం. అయితే వాడేమన్నాడు, ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్ల కంటే, ఇక్కడ చూడండి, ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, జాన్ చెల్లించిన మొత్తానికి
జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్ల కంటే 85 ఎక్కువ. రెండు రెట్ల కంటే 85 రూపాయలు ఎక్కువ కంతే. వాడు ఏమన్నాడు? జాన్ చెల్లించింది X రూపాయలు మనం అనుకున్నాం. తర్వాత ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం అనేది జాన్ చెల్లించిన మొత్తానికి, జాన్ ఎంత చెల్లించాడు? X. జాన్ ఎంత చెల్లించాడు? X. జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్ల కంటే, 2 రెట్లు అంటే హెచ్ వేయాలి, వంతు అంటే డివైడెడ్ బై చేయాలి. 2 రెట్లు అంటే 2x. 2 రెట్ల కంటే 85 ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్. ఎంత ఎక్కువ? 85 ఎక్కువ. ఇది ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం. చూడండి మళ్ళీ ఒకసారి. ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం ఈజ్ ఈక్వల్ టు జాన్ చెల్లించిన మొత్తానికి, జాన్ చెల్లించింది X రూపాయలు, జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్ల కంటే 2xకి 85 ఎక్కువ. 85 రూపాయలు ఎక్కువ. 85 మనం చేసాం. ఓకేనా? ఇప్పుడు వాడేమన్నాడు? వాళ్ళిద్దరూ కలిసి చెల్లించిన మొత్తం డబ్బు 4000 రూపాయలంట. వారు చెల్లించిన మొత్తం సొమ్ము ఈజ్ ఈక్వల్ టు 4000 రూపాయలు. అయితే జాన్ ఎంత విరాళంగా ఇచ్చాడు అంటున్నాడు. జాన్ చెల్లించిన విరాళం ఎంత? X రూపాయలు. కాబట్టి ఆ X వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనకి. వారు చెల్లించిన మొత్తం 4000 రూపాయలు. అయితే మొత్తం అన్నాడు కాబట్టి జాన్ ఏమో X రూపాయలు చెల్లించాడు. ఇస్మాయిల్ ఏమో 2x + 85 రూపాయలు చెల్లించాడు. అంటే ఈ రెండింటి మొత్తం 4000కి సమానం అవ్వాలి. అంటే జాన్ చెల్లించిన X ప్లస్ ఇస్మాయిల్ చెల్లించిన 2x + 85 అనేది 4000కి సమానం అవుతుంది. 4000కి సమానం అయితే +85 అవతల పోతే -85. ఇక్కడ 2x + x కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 4000 - 85. 4000లో నుంచి 85 పోతే 3x ఈక్వల్ టు 4000 నుంచి 85 పోతే 3915 రూపాయలు. 3915 రూపాయలు. కాబట్టి ఇక్కడ 3 అనేది ఇంట్లో ఉంది. X ఈక్వల్ టు ఎటు పోతే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. X ఈక్వల్ టు 3915/3. కొట్టి అవతల పోతే 3 1 3, 3 3 9, 0 పెట్టుకుంటాం. 3 5 15. కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు 1305 రూపాయలు. X అంటే మనం ఏమన్నాం? జాన్ చెల్లించిన మొత్తం. కాబట్టి వాడు అడిగింది కూడా అదే. కాబట్టి జాన్ విరాళంగా చెల్లించిన మొత్తం సొమ్ము ఈజ్ ఈక్వల్ టు 1305 రూపాయలు. జాన్ చెల్లించిన మొత్తం విరాళం ఈజ్ ఈక్వల్ టు 1305 రూపాయలు. నెక్స్ట్ తర్వాత లెక్క మనకేమన్నాడంటే దీర్ఘ చతురస్రం 13 లెక్క. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు 3 రెట్ల కంటే 4 తక్కువ. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు 3 రెట్ల కంటే 4 తక్కువ. అయితే దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 32 మీటర్లు అయిన పొడవు మరియు వెడల్పును కనుగొనము. ఈ లెక్క మనం చేయాలంటే ఫస్ట్ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం తెలియాలి. దీర్ఘ చతురస్రం అంటే ఇట్లా ఉంటుంది. దీర్ఘ చతురస్రంలో ఇది పొడవు కాబట్టి ఇది కూడా పొడవే, ఇది వెడల్పు కాబట్టి ఇది కూడా వెడల్పు. కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే చుట్టూ తిరిగి రావటమే. చుట్టుకొలత అంటే ఇటు చుట్టూ తిరిగితే ఇది L ప్లస్, ఇటు పోతే ఇది B ప్లస్, మళ్ళీ ఎక్కడి నుంచి ఇటు పోతే ఇది L ప్లస్, మళ్ళీ ఎక్కడి నుంచి ఇటు వస్తే ఇది B. ఇక్కడ మనం స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం, చుట్టూ తిరిగి వచ్చాం. కాబట్టి L ఎన్ని ఉన్నాయి? 2. Bలు ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. అంటే L అంటే పొడవు, B అంటే వెడల్పు. 2 పొడవు ప్లస్ వెడల్పు. దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఇది. దీర్ఘ చతురస్ర చుట్టుకొలత అంటే 2 పొడవు ప్లస్ వెడల్పు. అయితే వాడు ఏమన్నా చూడండి, లెక్క చూద్దాం మళ్ళీ. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు 3 రెట్ల కంటే. ఫస్ట్ దీర్ఘ చతురస్రం ఇట్లా రాస్తే దీర్ఘ చతురస్రం అర్థం. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఈజ్ ఈక్వల్ టు X అనుకోనము. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఈజ్ ఈక్వల్ టు X అనుకుంటే వాడు ఏమన్నాడు? దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు
వెడల్పు 3 రెట్ల కంటే వెడల్పు 3 రెట్ల కంటే 4 తక్కువ. చూడండి, దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు 3 రెట్ల కంటే 4 తక్కువ. వెడల్పు అంటే ఎంత? ఎక్స్. 3 రెట్లు అంటే రెట్లు అంటే అచ్చవేయాలి, వంతు అంటే భాగించాలి. వెడల్పు 3 రెట్లు అంటే 3x. 3 రెట్ల కంటే 4 తక్కువ. తక్కువ అంటే మైనస్, కాబట్టి -4. అంటే ఇది టోటల్గా దీర్ఘచతురస్రం యొక్క పొడవు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇది వెడల్పు వచ్చింది, పొడవు వచ్చింది, అంటే ఇది బి బ్రెడ్త్, ఇది ఎల్. మనకి తెలిసిన సూత్రం ప్రకారం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అది రాద్దామండి. దీర్ఘచతురస్ర చుట్టుకొలత వాడు ఏమిచ్చాడు? ఎంత ఇచ్చాడు? 32 మీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 32 మీటర్లు. మనకు తెలిసిన దీర్ఘచతురస్ర చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ పొడవు ఎల్ ప్లస్ బి, పొడవు ప్లస్ వెడల్పు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దాని ప్రకారం మనం రాస్తే ఈజ్ ఈక్వల్ టు 32 అంతే ఉంటుంది. ఇక్కడ రాసిన చూడండి, అయిపోవచ్చింది. ఇక్కడ చేస్తున్నాం. దాని ప్రకారం మనం చేసుకుంటా పోతే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 32. దాని ప్రకారం మనం రాస్తే ఎట్లా ఉంటుంది? ఎల్ అంటే 2 ఇంటూ ఎల్ అంటే ఎంత? 3x - 4 ప్లస్ బి అంటే ఎక్స్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 32. ఇక్కడ 2 అనేది ఇంటిలో ఉంది, అవతల పోతే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. అంటే అప్పుడు ఎంత అవుతుందమ్మా? లోపల చూడండి ఒకసారి. 3x ప్లస్ ఎక్స్ 4x - 4 ఈజ్ ఈక్వల్ టు 32/2. ఈ 2 అనేది ఇంటిలో ఉంది, అవతల పోతే డివైడెడ్ బైలోకి వెళ్తుంది. 2 1 2 16 32. కాబట్టి 4x - 4 ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. ఈ -4 అవతల పోతే +4 అవుతుంది. 4x ఈక్వల్ టు 16 + 4 ఎంత? 20. దేర్ఫోర్ మనకి 4x ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. ఇక్కడ 4కి xకి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ గుర్తున్నట్టు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 20/4. 4 1 4 5. దేర్ఫోర్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. ఇప్పుడు ఈ x అంటే మనం ఏమనుకున్నాం? వెడల్పు అనుకున్నాం. కాబట్టి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5ని తీసుకెళ్ళి పొడవులో ప్రతిక్షేపిస్తే మనకు పొడవు వాల్యూ వస్తుంది. కాబట్టి పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3x - 4. ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 5 పెట్టాలి. కాబట్టి 3 ఇంటూ 5 - 4 ఈజ్ ఈక్వల్ టు 3 5 15 - 4 ఈజ్ ఈక్వల్ 15లో నుంచి 4 పోతే 11. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ 11 మీటర్లు, వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్లు. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత లాస్ట్ బట్ 14వ లెక్క మనం చూసినట్లయితే, ఒక సంచిలో కొన్ని తెల్లబంతులు కలవు. ఈ లెక్క వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బోర్డ్ ఎగ్జామ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. బ్యాంకు, డిఎస్సి, ఏపీటెట్, ఏపీటీఆర్టీ, సీటెట్ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బిట్టు చాలాసార్లు అడిగారండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఒక సంచిలో కొన్ని తెల్లబంతులు కలవు. తెల్లబంతులకు రెట్టింపు నీలం బంతులు కలవు. నీలం బంతులకు 3 రెట్లు ఎర్ర బంతులు కలవు. మొత్తం బంతుల సంఖ్య 27 అయినా ఒక్కో రంగు బంతులు సంచిలో ఎన్ని కలవో చెప్పండి లెక్కించండి అన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది మనకు లెక్క అంటే తెల్ల బంతి దగ్గర స్టార్ట్ అయింది. అంటే కొన్ని తెల్ల బంతులు కలవు సంచిలో, అంటే సంచిలో ఇది 14 లెక్క. ఒక సంచిలో గల తెల్ల బంతులు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోనము. ఒక సంచిలో కొన్ని తెల్ల బంతులు అన్నాడు కానీ ఎన్నో చెప్పలా. ఆ కొన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఒక సంచిలో గల తెల్ల బంతులు ఎక్స్ అనుకుంటే, ఒక సంచిలో గల తెల్ల బంతులు మనం ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు ఏమన్నాడు? తెల్ల బంతులకు రెట్టింపు నీలం బంతులు కలవు. అంటే చూడండి, సంచిలో గల నీలం బంతులు ఈజ్ ఈక్వల్ టు తెల్ల బంతులకు రెట్టింపు అంట. సంచిలో గల నీలం బంతులు ఈజ్ ఈక్వల్ టు తెల్ల బంతులకు రెట్టింపు. తెల్ల బంతులు ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ఉన్నాయి. దీనికి రెట్టింపు అంటే 2 ఇంటూ ఎక్స్.
రెట్టింపు అంటే 2 పెట్టి హెచ్చవేయాలి, 3 రెట్లు అంటే 3 పెట్టి, 4 రెట్లు అంటే 4 పెట్టి. అసలు రెట్లు అన్నాడంటే దాన్ని హెచ్చవేయాలి అంతే. ఒకవేళ వంతు అంటే భాగాహారం చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి రెట్లు అన్నాడు, రెట్టింపు అన్నాడు కాబట్టి 2 రెట్లు 2 ఇంటూ ఎక్స్. ఇది నీలం బంతుల గురించి. నెక్స్ట్ సంచిలో గల ఎరుపు బంతులు. ఎరుపు బంతులంట నీలం బంతులకి 3 రెట్లంట. నీలం బంతులకి 3 రెట్లు. అసలు నీలం బంతులు ఎన్ని? 2x. ఈ నీలం బంతులకి 3 రెట్లు అంటే 3 ఇంటూ 2x. కాబట్టి 3 రోళ్ళ 6x. జాగ్రత్తగా చూస్తే ఒక సంచిలో కొన్ని తెల్ల బంతులు కలవు, కొన్ని ఎక్స్ అనుకున్నాం. ఒక సంచిలో గల తెల్ల బంతులు ఎక్స్ అనుకుంటే వాడేమన్నాడు, నీలం బంతులు తెల్ల బంతులకి రెట్టింపు, నీలం బంతులు తెల్ల బంతులకి రెట్టింపు అంటే తెల్ల బంతులు ఎక్స్ రెట్టింపు అన్నాడు కాబట్టి 2x. నెక్స్ట్ ఎరుపు బంతులు. ఎరుపు బంతులు ఈజ్ ఈక్వల్ టు నీలం బంతులకు 3 రెట్లు అంటే నీలం బంతులు మనం 2x అనుకున్నాం, వీటికి 3 రెట్లు అంటే 3 ఇంటూ 2x, 3 రోళ్ళు 6x. తర్వాత వాడేమన్నాడంటే మనకి మొత్తం బంతుల సంఖ్య అంటే ఆ సంచిలో గల మొత్తం బంతులు తెలుపుయే కానీ నీలం బంతులు కానీ ఎరుపు బంతులు కానీ ఆ 3 రంగులు ఈ మొత్తం బంతుల సంఖ్య 27. మొత్తం బంతుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 27. అంటే తెలుపు ఈ ఎక్స్, నీలం బంతులు 2x, ఎరుపు బంతులు 6x. ఈ మూడింటిని కలిపితే అంటే ఈ మూడింటిని లెక్క పెడితే మొత్తం 27 తేలిని. కాబట్టి మొత్తం బంతులు అంటే తెలుపు బంతులు x ప్లస్ నీలం బంతులు 2x ప్లస్ ఎరుపు బంతులు 6x ఈజ్ ఈక్వల్ టు 27 మొత్తం బంతులు. అంటే ఇక్కడ 2x ప్లస్ x 3x, 3x ప్లస్ 6x ఎంత అవుతుంది? 9x ఈజ్ ఈక్వల్ టు 27. ఇక్కడ 9కి xకి మధ్యలో ఏ గుర్తు లేకపోతే ఇంటూ అన్నట్టు x ఈజ్ ఈక్వల్ టు 27/9. ఇటు పక్క వస్తే బయలోకి వెళ్తుంది. 9 1 9, 9 3 27. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3. వాడేమన్నాడు, ఒక్కో రంగు బంతి ఏమేం కావాలో చెప్పన్నాడు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది మనకి. x అంటే మనం ఏమనుకున్నాం? తెలుపు బంతులు. కాబట్టి తెలుపు బంతులు 3, తర్వాత నీలం బంతులు, తర్వాత ఎరుపు బంతులు. తెలుపు బంతులు 3 అంటే నీలం బంతులు ఏమన్నాం? తెలుపు బంతులకు రెట్టింపు అంటే 2x. అప్పుడు ఏమవుతుంది? 2 3 6. తర్వాత ఎరుపు బంతులు. ఎరుపు బంతులు అంటే ఏంటి? 6x. నీలం బంతులకు 3 రెట్లు అంటే దీనికి 3 రెట్లు అంటే 6. నీలం బంతులకి 3 రెట్లు. నీలం బంతులు 6 కాబట్టి నీలం బంతులకు 3 రెట్లు. 3 ఇంటూ 6, 3 6 18. ఈ విధంగా మనం ఒకటే సంచిలో గల తెలుపు బంతులు 3, నీలం రంగు బంతులు 6, ఎరుపు బంతులు 18. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ ది సెషన్ 15 లెక్క వాడిచ్చాడంటే ఇక్కడ మనం జాగ్రత్త చూడాలి. 2 త్రాసులు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయబడి ఉన్నాయి. ఒక ఆకుపచ్చ డబ్బా ఈజ్ ఈక్వల్ 36 అంటే బ్లూ కలర్ది వైలెట్ కలర్ది మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు ఇక్కడ బొమ్మ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. లెక్క చాలా సింపుల్గా మనం లెక్క చేసుకోవచ్చు. ఎట్లా ఇచ్చారంటే చూడండి, ఇక్కడ త్రాసు సమానంగా ఉంది. ఇక్కడ త్రాసు సమానం, ఎటు పక్క వంగటం కానీ లేవటం కానీ జరగలేదు. అంటే త్రాసు అనేది ఎక్కడ కూడా అన్బ్యాలెన్స్డ్గా లేదు, అసమానంగా లేదు, సమానంగా లెవెల్ చేయబడి ఉంది, మట్టానికి ఉంది. కాబట్టి ఇటుపక్క ఎన్ని ఉన్నాయి? 3 జాడీలు ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ మనం గీసుకుంటే ఇటుపక్క మనకి 3 జాడీలు ఉన్నాయి, ఇటుపక్క 2 ఇటుకరాలు అనుకోండి, ఇటుకరాలు ఉన్నాయి. వాడేమన్నాడు, వీటి ఒక్కొక్క ఆకుపచ్చ రంగు దాని బరువు అంటే దీని బరువు ఈజ్ ఈక్వల్ టు 36. అయితే దీని బరువు ఎంత కనుక్కోవాలి. తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకో లెక్క ఇచ్చాడు అక్క పక్కనే. ఇక్కడ కూడా త్రాసు ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చాడంటే ఒక క్యూబు, ఒక ఇటుకరాయి, ఇటుపక్క 6 డ్రమ్ములు,
4 డ్రమ్ములు ఆల్రెడీ చెప్పాడు. దీని వాల్యూ మనకి 36, దీని వాల్యూ మనకి 36, దీని వాల్యూ 36. అంటే ఈ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకదాని విలువ 36, 3 ఉన్నాయి కాబట్టి 3 × 36 అంటే 3 × 36, 3 6 18, 8 1 మిగిలింది, 3 3 9 1 10, 108. ఇది సమానం. 100 ఇటుపక్క 108, ఇటుపక్క కూడా ఈ రెండు సమానంగా ఉన్నాయంటే ఇది 108 ఉంటే ఇది కూడా 108 ఉన్నదనగా. ఇటుపక్క కేజీ రాయి పెట్టామంటే ఇటుపక్క కూడా కేజీ సరిపడా బరువు పెడితేనే మాత్రమే మనం రెండు త్రాసు సమానంగా వస్తుంది. కాబట్టి ఇది 108 అంటే ఇది కూడా 108 అంటే ఇది 108. కానీ ఇక్కడ మనకి ఈ 108ని మూడు డ్రమ్ములు పంచుకుంటున్నాయి. ఈ 108 బరువుని 3 డ్రమ్ములు పంచుకుంటున్నాయి. ఇక్కడ ఈ 108 బరువుని 2 పంచుకుంటున్నాయి. అంటే ఈ 108 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ 108 రూపాయలని 3 పంచుకుంటున్నారు. ఇక్కడ 108 రూపాయలని 2 పంచుకుంటున్నారు. ఈ 108 రూపాయలని 2 పంచుకుంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత పంచుకుంటారు? 108/2 అంటే 2 5 10, 2 4 8 అంటే ఒక్కొక్క ఇటుక రాయి బరువు ఎంత అంటే 54. అంటే ఒక్కొక్కళ్ళు పంచుకునే డబ్బులు 54. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ లెక్క చేస్తాం. ఈ లెక్క ఎట్లా చేస్తామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ లెక్కలో ఇచ్చాడు. ఒక్కొక్క దాని బరువు 36. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి 4 × 36 దీని బరువు 4 6 24, 2 4 3 12, 2 14, 144. అంటే వీటి బరువు 144. ఇటుపక్క మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి దీని వాల్యూ 54 అని వచ్చింది. అంటే ఒక ఇటుక రాయి బరువు 54 అంటే ఇది 54. ఇది మొత్తం 144 ఉంది. ఇది మొత్తం 144 ఉంది. కానీ త్రాసు కూడా సమానంగా ఉంది. ఇటుపక్క 144 ఉందంటే ఇటుపక్క కూడా 144 ఉంటేనే ఇది సమానంగా వస్తుంది. లేదంటే ఇది బరువు ఉంటే ఇది కిందకి, లేదా ఇది తేలిగ్గా ఉంటే ఇది పైకి లేచేవి. కానీ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇటుపక్క 144, ఇటుపక్క కూడా 144 ఉండే ఉంటుంది. కాబట్టి ఇది 144 అంటే ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఈ రెండింటిని కూడితే మనకి 144 రావాలి. అంటే x + 54 = 144. ఈ ప్లస్ 54 అవతల పోతే మైనస్ 54 అవుతుంది. అప్పుడు 144 - 54. 144లో నుంచి 54 తీసేస్తే ఎంతమ్మా? 0. అప్పు తెచ్చుకుంటే 4, 5 + 9 90. దేర్ఫోర్ x = 90. అంటే దీని యొక్క విలువ 90గా మనం చూసుకోవచ్చు. అంటే దీని విలువ ఇది ఒక్కోటి 54 ఉంటుంది. ఇది 54, ఇది ఒక్కోటి 90. మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ 2 ఇచ్చాడు. అంటే ఈ 90ని ఈ 2 పంచుకుంటున్నాయి. ఇక్కడ నేను 1 గీసా, 2 గీసా. ఇక్కడ ఈ 90ని 2 పంచుకుంటున్నాయి. ఈ రెండింటిని కలిపి మనం x అనుకున్నాం. ఈ 90ని 2 పంచుకుంటున్నాయి కాబట్టి ఒక్కొక్క దాని విలువ 90/2 అంటే 90, 2 45 అంటే 45. అంటే ఒక్కొక్క దాని విలువ 45. ఈ 2 కలిపితే 90 వచ్చింది. ఇది 54. ఈ 3 కలిపితే 144. ఇది కూడా 144. ఇది 108. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. క్రింది వాటిలో సరైన వాటిని ఎంచుకోండి. యూనిట్ అభ్యాసంలో చూస్తే క్రింది వాటిలో సరైన జవాబుని ఎంచుకోండి అన్నాడు. క్రింది వాటిలో ఏ విలువ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది? క్రింది వాటిలో ఏ విలువ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది? సమీకరణాన్ని తృప్తిపరిచే విలువ అంటే ఈక్వాలిటీ అవతల -10 ఉంది. ఇక్కడ -6 m ఉంది. ఇక్కడ m అనే ప్లేస్లో మనకు -6 విలువ తెలుసు, -10 విలువ తెలుసు. మనకు తెలియాల్సింది m విలువ. m ప్లేస్లో ఏ విలువని పెడితే, ఏ సంఖ్యను పెడితే -10కి సమానం అవుతుందో, ఇక్కడ m బదులు ఏ విలువ పెడితే -10కి సమానం అవుతుందో అది సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ m బదులు 2 పెట్టామనుకో, -6 m బదులు -2 పెడితే +2 పెడితే 6లో నుంచి 2 పోతే 4. ఇక్కడ -10 ఉంది. సమానం అవుతుందా? కాదు. నెక్స్ట్ 4 పెట్టామనుకో, -6 + 4, 4లో నుంచి 6 పోతే -2. ఇటు పక్క -10 ఉంది. సమానం అవుతుందా? కాదు. నెక్స్ట్ m బదులు -4 పెట్టామనుకోండి, -6 - 4, m బదులు -4 పెడితే ఒకే గుర్తున్నాయి కాబట్టి కూడాలి. 10 మైనస్ కాబట్టి -10, ఇటు పక్క -10, ఇటు పక్క -10 సరిపోయింది. కాబట్టి -4 అనేది సమీకరణాన్ని తృప్తిపరిచే విలువ అవుతుంది. నెక్స్ట్
క్రింది ఏ సమీకరణానికి సాధన -2 అవుతుంది అన్నాడు. సాధన -2 అవుతుంది అన్నా సంతృప్తి పరుస్తుంది అన్నా ఒకటే. -2 అంటే x +2 అవతల పోతే -2 అవుతుంది. 5 -2 3, కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు. ఇక్కడ +7 అవతల పోతే -7, సారీ. అప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి ఇచ్చిన లెక్క 3x +7 = 1, 3x = 1, +7 అవతల పోతే -7, కాబట్టి 3x = పెద్ద సంఖ్యలోని చిన్న సంఖ్య పోతే 6, పెద్ద సంఖ్య ముందు మైనస్ గుర్తుగా ఉంది కాబట్టి -6, 3 1 3 2 మైనస్ ఉంది కాబట్టి -2, కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ మరియు బిలు ధన పూర్ణాంకాలు అయితే ax = b అనే సమీకరణం యొక్క సాధన ఎల్లప్పుడూ ధన సంఖ్య అవుతుంది. పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణం అన్నాడు. పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణం తర్వాత బిట్. పూర్ణాంకాల్లో సాధన లేని సమీకరణం, దీనికి సాధన ఉంటుందా? ఇది +1 అవుతుంది, -1 0 2k, అప్పుడు k = 0 పెడితే y సరిపోద్ది. ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ సరిపోతుంది. పూర్ణాంకాలు అన్నాడు. పూర్ణాంకాలు అంటే మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4. పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణం అంటే ఇక్కడ m బదులు 1 పెట్టాం అనుకోండి, 5 -5, ఈ +5 అవుతుంది -5 అవుతుంది, అప్పుడు -4 -3 3 4 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. కాబట్టి చూడండి, ఈ 3 ఇడిపోతే 5 3 15 సరిపోతుంది. ఈ 2 5 10, -3 అవుతుంది, +5 8 అవుతుంది, ఇది 0 అవుతుంది. కానీ ఇది భిన్న రూపంలో వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్. కాబట్టి మనం ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం 5వ రోమన్ దగ్గర నుంచి మిగిలిన లెక్కలు చూద్దాం. అవసరమైతే నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన చారిత్రక అంశం ఏంటంటే, ఈ పాఠానికి సంబంధించి భాస్కరాచార్యుడు 2 గురించి మనకి ఇచ్చారు. 2వ భాస్కరాచార్యుడు ప్రాచీన భారతదేశపు సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త. ఈయన 1157లో 36 సంవత్సరాల వయసులోనే సిద్ధాంత శిరోమణి. కాబట్టి భాస్కరాచార్యుడు రాసినటువంటి గ్రంథం సిద్ధాంత శిరోమణి. ఈయన ఈ రచన సుమారు 1450 శ్లోకాలు ఉన్నాయి. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో 1450 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలు విభజించి దాంట్లో మొట్టమొదటిది లీలావతి గణితం. లీలావతి గణితం అంటే అర్థమెటిక్, ప్రస్తుతం మనం నేర్చుకున్న అర్థమెటిక్. శాతాలు, నిష్పత్తులు, అనుపాతాలు, మిశ్రమానుపాతం, విలోమానుపాతం ఇవన్నీ దాంట్లో ఉంటాయి. దీంట్లో 275 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం లీలావతి, 2వ భాగం బీజగణితం, ఆల్జీబ్రా అంటాం. దీనిలో 213 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత 3వ భాగం గోళాధ్యాయ, గోళ లేదా ఖగోళ భూగోళం, 451 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత 4వది గణిత గ్రహిత్, గ్రహాల గురించి రాశాడు. గ్రహాల యొక్క గణితాల గురించి రాశాడు. అంటే బుధుడు ఏ కక్షలో తిరుగుతుంది, భూమి ఏ కక్షలో తిరుగుతుంది, అంగారకుడు ఏ కక్షలో తిరుగుతుంది. దీంట్లో 501 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత ఒక చరరాశిలో రేఖీయ సమీకరణాలు, సామాన్య సమీకరణాలు. ఇప్పుడు దాకా మనం చేసిన పాఠం అంతా సామాన్య సమీకరణాలకు సంబంధించిందే. 1 కంటే ఎక్కువ చరరాశుల గల రేఖీయ సమీకరణాలు, అంటే 2 చరరాశుల రేఖీయ సమీకరణాలు, 3 చరరాశుల రేఖీయ సమీకరణాలు, ఇవన్నీ వాటి మీద ఎక్కువ పరిశోధనలు చేశాడంటే. అంటే మనం ఈ పాఠాన్ని సామాన్య సమీకరణాలు పాఠం నేర్చుకుంటున్నామంటే అది భాస్కరాచార్యుడు గారి యొక్క కృషి ఫలితం. తర్వాత భాస్కరాచార్యుడు ఆయన లీలావతి గణితంలో రాసిన ఒక సమస్య ఏంటంటే, తేనెటీగల సమూహంలో 5వ భాగం కదంబ పువ్వు మీద, 3వ వంతు సిలిండా పువ్వు మీద విశ్రాంతి తీసుకుంది. ఆ 2 సంఖ్యల మధ్య తేడాకు 3 రెట్లు తేనెటీగలు కృతాజా పువ్వు పైకి ఎగిరాయి మరియు ఒక తేనెటీగ ఒంటరిగా గాలిలో ఉండిపోయింది. అయినా సమూహంలో తేనెటీగలు ఎన్ని? అంటే ఇట్లాంటి పజిల్స్ మనం కనుక సాల్వ్ చేయగలిగితే మన మెదడుకి పదును పడుతున్నట్టు మన అర్థం. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా 3వ పాఠం అయినటువంటి సామాన్య సమీకరణాలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 4వ పాఠం రేఖలు మరియు కోణాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.
మీ టీచర్ డైరెక్టర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 7వ తరగతి 3వ పాఠానికి సంబంధించి పేజ్ నంబర్ 112 అభ్యాసం 3.4లో ఫస్ట్ లెక్క చూద్దాం. వాడు ఏమన్నాడంటే పక్క పటంలో ఇచ్చినటువంటి విగ్రహం యొక్క ఎత్తును కనుగొనమన్నాడు. అంటే విగ్రహం బొమ్మని క్లారిటీ గీయలేదు, జస్ట్ టూకీగా గీయడం జరిగింది. విగ్రహం యొక్క ఎత్తు, ఇది విగ్రహం యాక్చువల్గా, ఇది విగ్రహం నిలబెట్టబడినటువంటి పీఠం. దీని మీద నుంచి విగ్రహం ఎత్తు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఎత్తు కనుక్కోవాలి. వాడు మనకు ఆల్రెడీ లెక్కలో ఏమి ఇచ్చారంటే బొమ్మలో ఈ భూమి దగ్గర నుంచి ఇంతవరకు ఉన్నటువంటి ఎత్తుని 1.9 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ కింద అడుగు భాగం నుంచి విగ్రహం యొక్క టాప్, విగ్రహం యొక్క చివరి దాకా, విగ్రహం యొక్క అగ్రభాగం దాకా 3.6 అని ఇవ్వడం జరిగింది. వాడు మనం కనుక్కోవాల్సింది విగ్రహం యొక్క ఎత్తు. దీన్ని మనం సింపుల్గా రాసుకుంటే పక్కన ఇక్కడ ఏ అనే బిందువు ఉంది, ఇక్కడ బి అనే బిందువు ఉంది, ఈ మధ్యలో ఎక్కడో సి అనే బిందువు ఉంది. ఇప్పుడు ఏ నుంచి బికి ఉన్న దూరం 3.6 మీటర్లు. వాడు అట్లాగే ఏ నుంచి సికి ఉన్న దూరం, ఇక్కడ సి అనే బిందువు ఉన్నాము, ఏ నుంచి సికి ఉన్న దూరం 1.9 మీటర్లు. అదే కదా. ఇప్పుడు మనకి సి నుంచి బికి ఉన్న దూరం ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ మీటర్ అనుకుంటే మనకు కావాల్సింది ఇది, ఈ పార్ట్ మనకు కావాలి, ఇదో ఈ పార్ట్ మనకు కావాలి. వాడు మనకు మొత్తం ఇచ్చాడు 3.6 అని, ఈ కొద్దికి ఇచ్చాడు 1.9 అని, ఈ కొద్దిగా మాత్రం మనకు కావాలి. అంటే ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చింది. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద వాల్యూ 1.9 the total value 3.6. We get the answer x meters, which is the height of the statue. విగ్రహం యొక్క ఎత్తు కావాలి అంటే ఈ మొత్తం ఎత్తు నుంచి అడుగు భాగం నుంచి ఇది మొత్తం ఎంత ఎత్తు అయితే ఉందో దాంట్లో నుంచి కొంచెం తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దేర్ఫోర్ 3.6లో నుంచి 1.9 తీసేస్తే 6లో నుంచి 9 పోతే ఇక్కడ 6 నుంచి 9 పోదు కాబట్టి అప్పు తీసుకుంటాం. అప్పు అంటే 10, ఇక్కడ 6, 7, 8, 9 ఉంటుంది, 7, 6 నుంచి 7, 16 నుంచి. నెక్స్ట్ ఇక్కడ అప్పు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 2 నుంచి వెళ్ళిపోతే 1. పాయింట్ ఒకసారి తగ్గుతుంది, పాయింట్ ఒకసారి తగ్గుతుంది కాబట్టి 1.7. కాబట్టి విగ్రహం యొక్క ఎత్తు ఈక్వల్ టు 1.7 మీటర్లు. విగ్రహం యొక్క ఎత్తు ఈక్వల్ టు 1.7 మీటర్లు. తర్వాత మనకి రెండవ లెక్క ఏమిటంటే ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు 4 కలిపిన 80 అవుతుంది, అయినా ఆ సంఖ్యను కనుగొనండి అన్నాడు. వాడేమన్నా లెక్క సామాన్య సమీకరణాలకి లెక్క మనం క్లారిటీగా చదివితే మనం ఏం కనుక్కోవాలి, వాడు ఏమి ఇచ్చాడో మనకు క్లారిటీగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాడు, ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు, రెట్లు అంటే హెచ్చవేయడం, 2 రెట్లు అంటే 2 పెట్టి హెచ్చవేయడం, 3 రెట్లు అంటే 3 పెట్టి హెచ్చవేయడం, 4 రెట్లు అంటే 4 పెట్టి హెచ్చవేయడం. ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు 4 కలిపితే 80 అవుతుంటాం. ఫస్ట్ ఆ ఒక సంఖ్య ఏంటో మనకు తెలియదు కాబట్టి ఒక సంఖ్య ఈక్వల్ టు ఎక్స్ అనుకోను. ఒక సంఖ్య మనకు తెలియని క్వాంటిటీని మ్యాథ్స్ లో ఎక్స్ అనుకుంటాం, లేదా వై అనుకుంటాం, లేదా టీ, లేదా ఎస్, మన ఇష్టం. ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటాం. వాడేమన్నాడు, ఒక సంఖ్య యొక్క 4 రెట్లకు, 2 రెట్లకు ఒక సంఖ్య యొక్క 2 రెట్లు. ఒక సంఖ్య అంటే ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ యొక్క 2 రెట్లు అంటే 2x. ఓకేనా, 2 రెట్లు అంటే 2 పెట్టచ్చు, 2x. తర్వాత ఏమన్నాడు, ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు 4 కలిపిన ఒక సంఖ్య యొక్క
2 రెట్లకు 4 కలిపిన 80 అవుతుంది. ఒక సంఖ్య యొక్క 4 రెట్లకు 4 కలిపి ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు 4 కలిపితే ఒక సంఖ్య యొక్క 2 రెట్లు అంటే 2x, దీనికి 4 కలిపితే అంటే 2x + 4 ఎంత అవుతుంది? 80 అవుతుంది. 80 అవుతుంది కాబట్టి ఈ +4 అవతలకి వెళ్తే -4 అవుతుంది. అంటే 2x = 80 - 4. దేర్ఫోర్ 2x = 80 నుంచి 4 పోతే 76. ఈ 2 అనేది ఇంటూలో ఉంది, అవతల పోతే డివైడెడ్ బై అవుతుంది. దేర్ఫోర్ x = 2కి x కి మధ్య ఎగురు కాబట్టి ఇంటూ ఉన్నట్టు, ఇంటూలో ఉన్న సంఖ్య అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. దేర్ఫోర్ x = 76/2. 2 3 6 ఒకటి ఉంటుంది, 2 ఎందులు 16. కాబట్టి ఆ సంఖ్య = 38. ఆ సంఖ్య = 38 ఇస్ ద ఆన్సర్. తర్వాత మూడో లెక్క ఏమిచ్చారంటే ఒక సంఖ్య మరియు ఆ సంఖ్యలో 4వ వంతు భేదం 24 అయినా ఆ సంఖ్య కనుగొనము. ఒక సంఖ్య అంటే మనకు తెలియదు కాబట్టి ఒక సంఖ్య = x అనుకోనము. ఒక సంఖ్య అంటే మనకు తెలియదు, ఆ సంఖ్యను మనం x అనుకుంటాం. ఒక సంఖ్యను x అనుకుంటే వాడేమన్నాడు? ఒక సంఖ్య మరియు ఆ సంఖ్యలో 4వ వంతు భేదం. ఈ సంఖ్యలో 4వ వంతు అంటే డివైడెడ్ బై, రెట్లు అంటే x వేస్తాం. x లో 4వ వంతు అంటే ఆ సంఖ్య అంటే ఒక సంఖ్యలో 4వ వంతు, x లో 4వ వంతు అంటే ఎంత? x/4. 2వ వంతు అంటే x/2. 3వ వంతు అంటే x/3. అట్లా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక సంఖ్యలో 4వ వంతు x/4 వాడేమన్నట్టు ఒకసారి మళ్ళీ చూస్తే ఒక సంఖ్యలో 4వ వంతు మరియు ఒక సంఖ్య మరియు ఆ సంఖ్యలో 4వ వంతుల భేదం 24. ఒక సంఖ్య మరియు ఈ సంఖ్యలో 4వ వంతు, ఈ రెండింటి యొక్క భేదం అంటే మైనస్, ఈ రెండింటి భేదం 24కు సమానం. దేర్ఫోర్ x/4 భేదం ఎంత? 24. భేదం అంటే మైనస్ కాబట్టి x - x/4 = 24. ఈ -x/4 అవతలకి వెళ్తే +x/4 అవుతుంది. అప్పుడు x ఇక్కడ x కింద వెళ్ళినంత ఒకడున్నాడు, ఈ రెండింటి కష్టం ఎంత అవుతుంది? 4 1 4. అటువంటి కలిగిస్తే ఇటు 4x, ఇటు 1 × x అంటే x = 24. 4x లో ఒక x పోతే 3x/4 = 24. చూడండి, 3 1 3 8 24. దేర్ఫోర్ x = 4 8 వచ్చేస్తుంది, 4 8 32. దేర్ఫోర్ ఆ సంఖ్య = 32 అనేది మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత లెక్క 4వ లెక్క వాడు ఏంటంటే పక్క పటంలో x విలువను కనుగొనండి అన్నాడు. పక్క పటంలో పెట్టుడు ఒక వచ్చాడు, x విలువను కనుగొనండి అన్నాడు. x విలువ మనం ఎట్లా కనుక్కుంటాం అంటే చూడండి, ఇందాక మనం ఆల్రెడీ ఫస్ట్ లెక్కలో మనం చేసేటువంటి మోడలే విక్రమం యొక్క ఎత్తు ఎట్లా కనుక్కున్నాం, దీన్ని కూడా అదే కనుక్కుంటాం. చూడండి, ఇది మొత్తం 24 అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు 24. అంటే దీంట్లో మధ్యలో 15 ఉంటుంది, దీంట్లో 5 సెంటీమీటర్లు ఉంటుంది, దీంట్లో x సెంటీమీటర్లు ఉంటుంది, దీంట్లో 12 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఈ మూడింటిని కలిపితే ఈ కింద వాల్యూ వస్తుంది, అంతే కదా. కాబట్టి 12 + x + 5 = 24. జాగ్రత్తలు వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 24 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని భాగాలు తీసినాడు? 3 భాగాలు తీశాడు. అంటే 12 ఒకటి, x ఒకటి, 5 ఒకటి. అంటే ఈ మూడింటిని కలిపితే మనకి ఎంత రావాలి? 24 రావాలి. యాజ్ యూజువల్ 12 + 5 ఎంతమ్మా? 17 + x అంటే అవుతాం = 24. ఈ పక్క +7 +17 +17 ముందు ఏ గుర్తు లేకపోతే ప్లస్ ఉన్నట్టు.
ప్లస్ 17 ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ 17 అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు 24 మైనస్ 17. 24 నుంచి 17 పోతే 7. కాబట్టి x యొక్క విలువ ఇది 7 సెంటీమీటర్లు అవుతుంది. ఆ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత 5వ లెక్క మనకి ఏమిటంటే ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానం నుండి సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మానంలోకి మార్చడానికి F మైనస్ 32 is equals to 9/5 into C అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ C is equal to మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినా F విలువను కనుగొనండి అన్నాడు. సేమ్ ఇక్కడ అసలు F అంటే ఏంటి, C అంటే ఏంటి మనకు తెలియదు. ఫారెన్ హీట్ అంటే ఏంటి, సెంటీగ్రేడ్ అంటే ఏంటి మనకు తెలియదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే థర్మామీటర్ వచ్చి మన నోట్లో పెడతాడు ఎవరు, డాక్టర్. అక్కడ మన థర్మామీటర్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే థర్మామీటర్లో సెంటీగ్రేడ్ పైన C గుర్తోటి F గుర్తోటి 2 వేసి ఉంటాయి. C గుర్తు F గుర్తు వేసి ఉంటాయి. అది మనం జాగ్రత్తగా గమనిస్తే C అంటేనేమో సెంటీగ్రేడ్, F అంటేనేమో ఫారెన్ హీట్. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడి, మన శరీరంలో ఉన్నటువంటి జ్వరం, దాన్ని వేడి రూపంలో వ్యక్తపరిస్తే ఉష్ణోగ్రత అంటాం. దాన్ని ఉష్ణోగ్రతని కొలిచేటువంటి ప్రమాణాలే ఫారెన్ హీట్ మరియు సెంటీగ్రేడ్. ఉష్ణోగ్రతని లేచైతే ఫారెన్ హీట్ అన్న చెప్పాలి, లేదా సెంటీగ్రేడ్ అన్న చెప్పాలి. కాబట్టి FC అంటే అయ్యి. కాబట్టి ఉష్ణోగ్రతని కొలిచేటువంటి ప్రమాణాలు ఫారెన్ హీట్ మరియు సెంటీగ్రేడ్. అయితే ఫారెన్ హీట్ నుంచి సెంటీగ్రేడ్ లో మార్చాలంటే ఫార్ములా ఇది. వాటి ఫార్ములా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ 10th క్లాస్ కూడా మీకు ఈ ఫార్ములా మీద ఎక్కడ ఉంటుంది. F మైనస్ 30 ఈక్వల్ టు 9/5 ఇంటూ C. అయితే ఇక్కడ C ఈక్వల్ టు 40 డిగ్రీలు అయితే, అంటే C ఈక్వల్ టు 40 డిగ్రీలు అయితే, మైనస్ 40 డిగ్రీలు అయితే దీని విలువ కనుక్కోవాలి. చూడండి, F మైనస్ 32 ఈక్వల్ టు 9/5 ఇంటూ C బదులు మైనస్ 40 సబ్స్టిట్యూట్ చేస్తాను. C బదులు మైనస్ 40 పెట్టాను. ఈ మైనస్ కాసేపు మర్చిపోండి. 540 నెక్స్ట్ 9 ఇంటూ మైనస్ 8 ఎంత అవుతుంది, మైనస్ కాబట్టి 9 ముందు ప్లస్ గుర్తు, 8 ముందు మైనస్ గుర్తు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9 72. ఇటు పక్క F మైనస్ 32 ఉంది. ఈ మైనస్ 32 అడిగితే ప్లస్ 32 అవుతుంది. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు మైనస్ 72 ప్లస్ 32. మైనస్ 72 నుంచి 32 పోతే 40. పెద్ద సంఖ్యకు ముందు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 40. చూడండి, వాడు C ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 ఇచ్చాడు. F ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ కూడా మైనస్ 40 వచ్చింది. అంటే సెంటీగ్రేడ్ ఫారెన్ హీట్ రెండు ఏ ఉష్ణోగ్రత దగ్గర సమానం అవుతాయా అంటే మైనస్ 40 డిగ్రీల దగ్గర సమానం అవుతాయి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్. సెంటీగ్రేడ్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు రెండు ఏ ఉష్ణోగ్రత దగ్గర సమానం అవుతాయి. సెంటీగ్రేడ్ స్కేలు మైనస్ 40 డిగ్రీల దగ్గర, ఫారెన్ హీట్ స్కేలు మైనస్ 40 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ రెండు స్కేళ్లు సమానమైన ఉష్ణోగ్రతను చూపిస్తాం. కాబట్టి ఈ విధంగా మనం 5 లెక్కలు చేసాం. తర్వాత 6వ లెక్క, 7వ లెక్క ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్.